So today we will go for the loops. What is a loop? Iterative statements antaru, loops antaru. What is a loop? Circle. సో ఇప్పుడు మీరు ప్రజెంట్ మన ఇన్స్టిట్యూట్కి రావాలి, మెట్రో దగ్గర ఉన్నారు, మీరు రోడ్ కన్ఫ్యూజ్ అయ్యారు, ఏం చేస్తారు? స్ట్రైట్కి వెళ్ళిపోతారు. స్ట్రైట్కి వెళ్ళిపోయి మళ్ళీ అటు ఉంటుందామో అని చెప్పేసి ఇటు ఒక రోడ్ ఉంది, తిరిగి తిరిగి మళ్ళీ మెట్రో దగ్గరికి వెళ్తారు. మ్యాక్సిమం వెళ్తే 2 times వెళ్తారు. అలా థర్డ్ టైం వెళ్తారా? వెళ్ళరు. సో మనం ఎక్కడైతే స్టార్ట్ అవుతామో దాన్ని కంటిన్యూస్గా ఒక్కొక్కసారి మనకి రిపీట్ చేయాల్సి వస్తుంది కూడా. ఇప్పుడు డిపాజిట్స్ ఎంతమంది చేస్తారు? సో ఆ డిపాజిట్ అనే ఫంక్షన్ మల్టిపుల్ టైమ్స్ కాల్ అవుతుందా? అంటే అది కరెక్ట్ ఎగ్జాంపుల్ కాదు, ఎగ్జాంపుల్ యూజ్ అవుతున్నాను. డిపాజిట్ అనే ఫంక్షన్ మల్టిపుల్ టైమ్స్ కాల్ అవుతుందా? సో ఇప్పుడు ఏటీఎంలో కార్డు పెడుతున్నాం. కార్డు పెట్టినప్పుడు అది మనకి వెంటనే రికగ్నైజ్ చేస్తుంది. ఎలా చేస్తుంది? కార్డు పెట్టగానే రికగ్నైజ్ చేసింది కదా, ఎలా చేస్తుంది? అంటే అది కంటిన్యూస్గా కార్డు ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేస్తాను. అది కంటిన్యూస్గా కార్డ్ ఏదైనా ఇన్సర్ట్ అయ్యి ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేస్తుంది. అలా కంటిన్యూస్గా చెక్ చేస్తూ ఉంటేనే కదా. ఎప్పుడైతే కార్డు ఉంటుందో అప్పుడు ఒక బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేసింది. ఫస్ట్ కార్డు ఉందా లేదా చెక్ చేసిద్ది, లేదు. మళ్ళీ కార్డు ఉందా లేదా చెక్ చేసిద్ది, లేదు. మళ్ళీ కార్డు ఉందా లేదా చెక్ చేసిద్ది, లేదు. మళ్ళీ కార్డు ఉందా లేదా, లేదు. మళ్ళీ కార్డు ఉందా లేదా, లేదు. ఈసారి కార్డు ఉందా లేదా, ఉంది. ఉంది అన్నప్పుడు కండిషన్. సో ఆ కండిషన్ సక్సెస్ అయితే ఏం చేయాలి అంటే లూప్ లోపల ఒక కండిషన్, లూప్ లోపల కండిషన్. సో మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏటీఎం కనిపిస్తుంది. అది కంటిన్యూస్గా కార్డు అనేది చెక్ చేస్తూ ఉంటుంది. ఆ కండిషన్ ఏం చెక్ చేస్తుంది? ఒక కండిషన్ చెక్ చేస్తుంది లూప్ లోపల. లూప్ లోపల ఒక కండిషన్ అనేది చెక్ చేస్తుంది. సో ఒక లూప్ అనేది ఒక కంటిన్యూస్గా అదే యాక్షన్ కంటిన్యూస్గా ఇలా రన్ అవుతూ ఉంటుంది. సో ఏ ప్రాబ్లం కూడా లేకుండా అలా రన్ అవుతూ ఉంటుంది. సో ఫ్లో చార్ట్ పరంగా చూసుకుంటే మనకి ఎలా వచ్చింది అంటే, ఇప్పుడు అలా కంటిన్యూస్గా రన్ అవుతూ ఉంది అనుకోండి, ఏటీఎంకి ఓకే. బట్ అన్ని సినారియోస్ అలా వర్క్ అవ్వదుగా. ఇప్పుడు ఏటీఎం నేను కావాలి అనుకుంటే విలేజెస్ ఏటీఎం చూడండి, నైట్ 11 to మార్నింగ్ 5 o'clock క్లోజ్, స్టాప్ చేసేస్తారు. ఆ టైంలో చెక్ చేయడం వేస్ట్ కదా. ఎస్ సార్. టౌన్స్లో అంటే మనకి నైట్ 12కైనా దొరుకుతాయి, విలేజెస్లోకి వెళ్తే నైట్ 12కి ఏటీఎం క్లోజ్ అయి ఉంటుంది. సో ఆ టైంలో చెక్ చేయకూడదు. సో ఇదేంటంటే ఒక లూప్లోకి ఎంటర్ అయ్యాము అంటే ఆ లూప్లో నుంచి బయటికి రావడం కూడా మనకు తెలియాలి. 24 గంటలు ఉంటే 24 గంటలు, 70 గంటలు ఉంటే 70 గంటలు ఆ లూప్లోనే మనం ఉండకూడదు. మన సైకిల్ ఉంది, 24 hours లైఫ్ సైకిల్ ఉంది, అది కంటిన్యూస్గా ఆల్వేస్ ట్రూ. అది ఆగితే కష్టం. కానీ 1 hour లైఫ్ సైకిల్లో మనకు ప్రతి 1 hourకి మారుతూ ఉంటుంది లోపల చేసేది. సో అది దేనికి అది చూసుకుంటూ ఉండాలి. సో ఇది ఎలా ఉంటుంది అంటే మనకి ఒక కండిషన్ ఉంటుంది. ఫస్ట్ ఒక కండిషన్ ఉంటుంది. ఈ కండిషన్ కనుక సక్సెస్ అయితే ఒక బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఇఫ్ లాగానే ఒక బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఈ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇఫ్లో ఏమవుతుంది? నార్మల్ ప్రోగ్రామ్కి వెళ్తుంది. లూప్లో నార్మల్ ప్రోగ్రామ్కి వెళ్ళదు. ఈ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఈ కండిషన్ మళ్ళీ చెక్ చేసి, ఇఫ్లో అయితే కండిషన్ ఉంటుంది, కండిషన్ సక్సెస్ అయితే బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత నార్మల్ ప్రోగ్రామ్కి వెళ్తుంది, తిరిగి మళ్ళీ కండిషన్ చెక్ చేయదు. కానీ లూప్లో ఆ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది. మళ్ళీ కండిషన్ ట్రూ అయితే ఏమవుతుంది? మళ్ళీ ఇదే బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుందిగా. మళ్ళీ సెకండ్ టైం కూడా థర్డ్ టైం కూడా కండిషన్ ట్రూ అయింది, మళ్ళీ ఇదే బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుందిగా. ఎప్పుడైతే ఈ కండిషన్ అనేది ఫెయిల్ అవుతుందో అప్పుడు మనం నార్మల్ ప్రోగ్రామ్కి రిటర్న్ అవుతాం. అంటే కండిషన్ ఫెయిల్ అయ్యే వరకు కూడా
మనం అదే కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాం మల్టిపుల్ టైమ్స్. ఇప్పుడు ప్రింట్ హలో వరల్డ్ ఉంది, నేను 5 టైమ్స్ ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. 5 టైమ్స్ ప్రింట్ చేయాలి అనుకుంటే ఏం చేస్తాను? ప్రింట్ హలో వరల్డ్, ప్రింట్ హలో వరల్డ్, ప్రింట్ హలో వరల్డ్ అని 5 టైమ్స్ ఇస్తాను. కానీ నాకు అది డైనమిక్గా కావాలి అనుకుంటున్నాను. కొంతమందికి 3, కొంతమందికి 5, కొంతమంది 6, అలా ఒక యూజర్ని బట్టి ఒక్కొక్కలాగా. సో అప్పుడు ఏం చేయాలి? లూప్ కండిషన్ యూజ్ చేసుకొని 3 వాళ్ళకి 3 టైమ్స్ ప్రింట్ అవ్వగానే కండిషన్ ఫెయిల్ అయ్యేలాగా, 5 వాళ్ళకి 5 టైమ్స్ ప్రింట్ అవ్వగానే, అంటే 5 టైమ్స్ ఎక్కడ ఒక ప్రింట్ స్టేట్మెంట్ పెడతాను, ఎక్కడ ప్రింట్ హలో వరల్డ్ అనేది పెడతాను. ఓకే, ఫస్ట్ టైం వస్తుంది ప్రింట్ హలో వరల్డ్ ఎగ్జిక్యూట్ అయింది, ప్రింట్ అయిపోయింది. సెకండ్ టైం వస్తుంది ప్రింట్ హలో వరల్డ్ అని ఎగ్జిక్యూట్ అయిపోయింది, ప్రింట్ అయిపోయింది. థర్డ్ టైం వచ్చింది ప్రింట్ హలో వరల్డ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది. అతనికి 3 టైమ్స్ ప్రింట్ అవ్వాలనుకో, నెక్స్ట్ టైం వచ్చేసరికి కండిషన్ ఫెయిల్ అవ్వాలి. అంటే ఒక లూప్ మనం స్టార్ట్ చేస్తున్నాము అంటే మనకి ఒక కండిషన్ ఉండాలి. అట్ ద సేమ్ టైం ఆ కండిషన్ ఎప్పుడు ఫెయిల్ అవ్వాలి అనేది కూడా మనకి తెలియాలి. అంటే లూప్ ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి, ఎప్పుడు ఎండ్ అవ్వాలి, లూప్లో మనం ఏ కోడ్ ఎగ్జిక్యూట్ చేయాలి, లూప్ ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి, ఎప్పుడు ఎండ్ అవ్వాలి, లూప్లో మనం ఏ కోడ్ ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఇవన్నీ కూడా మనకి ఒకవేళ ఎప్పుడు ఎండ్ అవ్వాలి అన్నది కనుక మనకి మిస్ అయింది అంటే లూప్లో అంతే, క్రాష్, ఇంక ప్రోగ్రామ్ ముందుకు వెళ్ళదు. ఇప్పుడు నేను ఎప్పుడు ఎండ్ ప్రింట్ హలో వరల్డ్ ఇచ్చేసి ఎప్పుడు ఎండ్ అవ్వాలి అనేది మిస్ చేశాను, అప్పుడు ఏమవుతుంది? హలో వరల్డ్ అని ప్రింట్ అవుతూనే ఉంటుంది. అది 2 రోజులు పోయినా 3 రోజులు పోయినా మెమరీ ఫుల్ అయ్యే వరకు హలో వరల్డ్ అని ప్రింట్ అవుతూనే ఉంటుంది. సో లూప్స్లో మనం వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్, ఎస్పెషల్లీ వైల్ లూప్స్. ఎప్పుడు ఎండ్ అవ్వాలి అన్నది మనం పర్టికులర్గా అవుతుందా లేదా అని చెక్ చేసుకోవాలి 1కి 2 సార్లు. ఫస్ట్ వైల్ లూప్ చూద్దాం. సో వైల్ లూప్ చూసిన తర్వాత వి విల్ గో ఫర్ ద ఫర్ లూప్. ఫర్ లూప్ దానికి పైథాన్లో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది వేరే లాంగ్వేజెస్తో పోల్చుకుంటే. సో మనం లిస్ట్ డిస్కస్ చేసేటప్పుడు ఫర్ లూప్ చూద్దాం. సో నౌ వి విల్ గో ఫర్ ద వైల్ లూప్. సో వైల్ లూప్ వచ్చేసరికి వైల్తో స్టార్ట్ అవుతుంది సింటాక్స్, తర్వాత కండిషన్ ఉంటుంది, తర్వాత కాలన్, అక్కడేమో ఇఫ్ కండిషన్ కాలన్, ఎక్కడేమో వైల్ కండిషన్ కాలన్, తర్వాత మనకి స్టేట్మెంట్స్ ఉంటాయి. ఏవైతే స్టేట్మెంట్స్ మనకు కావాలి అనుకుంటున్నామో తర్వాత మనకి స్టేట్మెంట్స్ ఉంటాయి. స్టేట్మెంట్స్ అయిపోయిన తర్వాత ఇంక్రిమెంట్ అనేది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇంక్రిమెంటల్ స్టెప్, ఇట్ ఈస్ ఆప్షనల్ based on requirement, optional based on requirement, but necessary to stop the iteration, అంటే to come out of the loop. సో ఇప్పుడు ఇఫ్ మీరు పర్ఫెక్ట్గా ఇండెక్సింగ్ అదా ఇండెంటేషన్ అదంతా ఇఫ్ దగ్గర పర్ఫెక్ట్ అయితే సేమ్ అదే ఇక్కడ అప్లికబుల్ అవుతుందిగా. సో అందుకని మనం ప్రీవియస్ క్లాసెస్ స్టార్టింగ్లో ఉన్నవి ఏవైనా పర్ఫెక్ట్గా ఉంటే అప్కమింగ్వి మనకి అంత ఈజీగా ఉంటాయి. స్టార్టింగ్ ఇవి మనం పర్ఫెక్ట్గా లేకపోతే, స్టార్టింగ్ 10 రోజులు లేట్ అయినా పర్లేదు, మనం పర్ఫెక్ట్గా ఉండాలి.
స్టార్టింగ్ పర్ఫెక్ట్గా లేకపోతే అప్కమింగ్ కూడా మనకు అంత డిఫికల్ట్గా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనకి స్టెప్స్ వచ్చేసరికి స్టార్టింగ్ పాయింట్ దేని బేస్ చేసుకొని స్టార్ట్ చేస్తున్నాను, తర్వాత కండిషన్, తర్వాత స్టేట్మెంట్స్, ఎండింగ్ పాయింట్. సో స్టార్టింగ్ పాయింట్ కొన్నిసార్లు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బట్ అదంతా మన ఆలోచన విధానం, మనకున్న డేటా. ఒక్కొక్కసారి నాకు నెంబర్ ఉంటుంది, ఒక్కొక్కసారి లిస్ట్ ఉంటుంది, ఒక్కొక్కసారి స్ట్రింగ్ ఉంటుంది. సో అదంతా మన దగ్గర ఉన్న ఆలోచన విధానం, మన దగ్గర ఉన్న డేటా. సో ఈ రెండింటిని బేస్ చేసుకొని స్టార్టింగ్ పాయింట్ ఇవి ఉంటాయి. బట్ జనరల్గా అయితే కొంచెం స్టాండర్డ్ వేగా చూసుకుంటే ఈ 4 లూప్కి ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ వైల్ లూప్ పైథాన్లో. వేరే వాటిల్లో అయితే ఫర్ లూప్కి కూడా, బట్ పైథాన్లో అయితే ఎస్పెషల్లీ ఫర్ వైల్ లూప్. ఇప్పుడు నేను 3 టైమ్స్ హలో ప్రింట్ చేయాలి. 3 టైమ్స్ నాకు ఎలా తెలిసిద్ది? అది నేను ఒక వేరియబుల్లో పెట్టుకోవాలిగా, అది అనేది ఒక వేరియబుల్లో పెట్టుకోవాలి, లేదా హార్డ్ కోడ్ చేయాలి. కానీ ఇప్పుడు 3 టైమ్స్ అంటే అది 3 టైమ్స్ ప్రింట్ అయిందో లేదో మనకు ఎలా తెలిసిద్ది? 3 టైమ్స్ హలో వాళ్ళు ప్రింట్ అవ్వాలి అంటున్నాను, కానీ అది 3 టైమ్స్ ప్రింట్ అయిందో లేదో మనకు ఎలా తెలిసిద్ది? మనం చెక్ చేసుకుంటాం, కానీ ప్రోగ్రామ్ మనం లూప్ బయటికి రావాలి కదా, అంటే ప్రోగ్రామింగ్ తెలియాలి మనకి, ఇన్ ద సెన్స్ ప్రోగ్రామింగ్ తెలియాలి. ప్రోగ్రామింగ్ ఎలా తెలిసిద్ది? కండిషన్ ఫెయిల్ అవ్వాలి అంటే సమ్ సినారియో ఉండాలి కదా. ఇప్పుడు నేను i = 1 తీసుకున్నాను, i <3 అని పెట్టాను ఎగ్జాంపుల్గా. i <3 అని పెడితే ఆ కండిషన్ ఎప్పుడు కూడా ట్రూనే ఉంటుంది కదా. అది ఇక్కడ ఇంపార్టెంట్. సో ఆ కండిషన్ ఫెయిల్ స్టార్ట్ అవ్వాలి అంటే ఇప్పుడు 4 ఎంటర్ చేసి నాకు 3 టైమ్స్ ప్రింట్ అవ్వాలి, 10 ఎంటర్ చేసి 3 టైమ్స్ ప్రింట్ అవ్వాలి. సో ఒక్కొక్కసారి ఉంటుంది ప్రతి 10 టైమ్స్కి ఒకసారి ప్రింట్ అవ్వాలి అంటారు. ఒక పర్టికులర్ యాక్షన్ ఉంది, ఇప్పుడు ఏం చెప్పాలి, క్యాట్ కార్డ్ ఉంది. క్యాట్ కార్డ్ ఐడియా ఉందిగా మీ అందరికి? ఏపీఎస్ఆర్టీసీ అంటే డిస్కౌంట్ ఇస్తారు. కార్డ్ అనేది ఒకసారి తీసుకుంటే డిస్కౌంట్ ఇస్తారు, అంటే అది రెన్యువల్ చేయించుకోవాలి. సో ప్రతి 3 monthsకి రెన్యువల్ చేయించుకోవాలి, అంటే ప్రతి 3 monthsకి ఒకసారి మనం చెక్ చేయాలి. ప్రతి 3 monthsకి ఒకసారి చెక్ చేయాలి. నార్మల్గా ఎన్నిసార్లు జర్నీ చేసినా మనకి డిస్కౌంట్ వచ్చింది 3 months లోపు. అంటే 3 months లోపు కంటిన్యూస్, అతను డైలీ సర్వర్, హైదరాబాద్కి డైలీ వచ్చి వెళ్ళే వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారు, క్యాట్ కార్డ్ తీసుకుంటారు. క్యాట్ కార్డ్ తీసుకొని డైలీ వస్తారు, డిస్కౌంట్ పొందుతారు, మళ్ళీ రిటర్న్ అవుతారు. సో రిటర్న్ అయిన తర్వాత 3 months తర్వాత మళ్ళీ క్యాట్ కార్డు అవునా కాదా అని చెప్పేసి వెరిఫై చేయాలి. అంటే ప్రతి మనం ఆ కండిషన్ అనేది ఎక్కడ స్టాప్ అవ్వాలి అనేది 3 monthsకి ఒకసారి ఉండొచ్చు, డైలీ ఉండొచ్చు, లేదా 4 monthsకి ఒకసారి ఉండొచ్చు. సో సమ్ యాక్షన్ జరిగేటప్పుడు ప్రతి 10 టైమ్స్కి ఒకసారి హలో వరల్డ్ అని ప్రింట్ అవ్వాలి, లేకపోతే నాకు 30 numbers ప్రింట్ అవ్వాలి. 30 numbers మల్టిపుల్స్ ఆఫ్ 5 ప్రింట్ అవ్వకూడదు. మల్టిపుల్స్ ఆఫ్ 5 దగ్గర హలో వరల్డ్ అని ప్రింట్ అవ్వాలి. సో ఇలా సినారియో ఉంటుంది కదా. సో మనకి ఉన్న డేటా అబ్జర్వ్ చేయాలి. యూజరు 3 times ప్రింట్ అవ్వాలి అంటే 3 times ప్రింట్ చేస్తారు. ఇప్పుడు కొంతమంది ఉంటారు, నాకు ఆడ్ నెంబర్స్ నేను కన్సిడర్ చేసుకుంటాను, నేను ఈవెన్ నెంబర్స్ కన్సిడర్ చేసుకుంటాను, లేదా నేను నార్మల్ న్యాచురల్ నెంబర్స్ కన్సిడర్ చేసుకుంటాను. ఇప్పుడు నా పర్సన్ వచ్చేసరికి నేను న్యాచురల్ నెంబర్స్ కన్సిడర్ చేసుకుంటాను. న్యాచురల్ నెంబర్స్ కన్సిడర్ చేసుకోవాలనుకుంటే అందులో ఈవెన్ ఉంటాయి, ఆడ్ ఉంటాయి. నేను 3 ఎంటర్ చేశాను అనుకో, 3 times ప్రింట్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు అఖిల్ ఉన్నాడు. అఖిల్ వచ్చేసరికి
ఆడ్ నెంబర్సే కన్సిడర్ చేసుకుంటాడు. ఆడ్ నెంబర్ కన్సిడర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు అఖిల్ 5 ఎంటర్ చేస్తే ఎన్నిసార్లు ప్రింట్ అవ్వాలి? ఓన్లీ ఆడ్ నెంబర్స్ కన్సిడరేషన్ ఉంది అక్కడ. 1 తో స్టార్ట్ అవుతాం. 1 అనేది ఆడ్ నెంబర్ ప్రింట్ అవుతుంది. 2 అనేది ఇగ్నోర్ అవ్వాలి. 3 అనేది ఆడ్ నెంబర్, మళ్ళీ 4 అనేది ఈవెన్, మళ్ళీ 5 అనేది ఆడ్, అంటే 3 టైమ్స్ ప్రింట్ అవుతుంది. భారతి ఉంది, ఈవెన్ నెంబర్స్ కన్సిడర్ చేసుకుంటుంది. 8 ఎంటర్ చేసింది. సో 8 ఎంటర్ చేసినప్పుడు ఏమవ్వాలి? 4 టైమ్స్ ప్రింట్ అవ్వాలి. సో మనకున్న రిక్వైర్మెంట్ ఇక్కడ ఒక్క నెంబర్ బేస్ మీదనే మనం 3 రిక్వైర్మెంట్స్ ఇచ్చాము. సో ఇప్పుడు నార్మల్ రిక్వైర్మెంట్ అనుకో, న్యాచురల్ నెంబర్స్ రిక్వైర్మెంట్ అనుకో. సో నేను 3 టైమ్స్ అని ఇచ్చాను. 3 టైమ్స్ అని ఇస్తే నాకు 3 టైమ్స్ ప్రింట్ అవ్వాలి కాబట్టి ఒక వేరియబుల్ సెట్ చేసుకుంటాను. అది కూడా వేరియబుల్ సెట్ చేయడం అనేది మ్యాండేటరీ కాదు, బట్ 99% ఆఫ్ ద టైమ్స్ మనం చేస్తాం. ఒక వేరియబుల్ సెట్ చేసుకుంటాను. ఆ వేరియబుల్లో ఏంటంటే ఇనిషియల్ వాల్యూ 1 అని ఇస్తాను. హలో వరల్డ్ అని ప్రింట్ అవ్వగానే దాని వాల్యూ ఒకసారి ఇంక్రీజ్ చేస్తాను. సో ఫస్ట్ సారి హలో వరల్డ్ అని ప్రింట్ అయింది. హలో వరల్డ్ అని ప్రింట్ అయినప్పుడు ఐ వాల్యూ ఐ అనుకుందాం, వేరియబుల్ కూడా ఐ అనుకుందాం. ఐ వాల్యూ ఏమవుతుంది? ఒకసారి 1 వాల్యూ ఇంక్రీజ్ అవుతుందిగా. ఇనిషియల్గా ఏది ప్రింట్ అవ్వకముందు ఐ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నాను. ఒకసారి హలో వరల్డ్ ప్రింట్ అవ్వగానే ఐ వాల్యూ ఎంత చేస్తున్నాను? +1 చేస్తాను. అంటే ఎంత అయింది? 2 అయింది. సో మళ్ళీ హలో వరల్డ్ ప్రింట్ చేస్తాను. సో మళ్ళీ హలో వరల్డ్ ప్రింట్ చేసినప్పుడు ఈసారి ఐ వాల్యూ ఎంత అయింది? 3 అయింది. మళ్ళీ హలో వరల్డ్ ప్రింట్ చేస్తాను. ఈసారి ఐ వాల్యూ ఎంత అయింది? 4 అయింది. అంటే ఐ వాల్యూ 4 ఉంది అంటే హలో వరల్డ్ ఎన్నిసార్లు ప్రింట్ అయినట్టు? ఐ వాల్యూ 4 ఉంది అంటే హలో వరల్డ్ ఎన్నిసార్లు ప్రింట్ అయినట్టు? 4 టైమ్స్ ప్రింట్ అయినట్ట. ఇనిషియల్గా అంటే మనం ప్రోగ్రామ్కి చెప్పాలి ఎన్నిసార్లు ప్రింట్ అనేది, మనం ప్రోగ్రామ్కి చెప్పాలి. మనం ప్రోగ్రామ్కి చెప్పడం కోసం నేను ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాను. ఐ అనే వేరియబుల్ నాకు ఎందుకు అంటే నేను ప్రోగ్రామ్కి ఇంటిమేషన్ ఇవ్వగలగాలి, ఇది 3 టైమ్స్ అయిపోయింది అని చెప్పేసి. సో అందుకని చెప్పేసి ఇనిషియల్గా ఐ ఈక్వల్ టు 1 తీసుకున్నాను. ఐ ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు ఒకసారైనా ప్రింట్ అయిందా? ఇంకా ప్రింట్ అవ్వాల. ఇనిషియల్గా ఐ ఈక్వల్ టు 1 ఉంది, ప్రింట్ అయింది. ప్రింట్ అయిన తర్వాత వెంటనే +1 చేస్తున్నాను, 2 అయింది. 2 ఉన్నప్పుడు ప్రింట్ అవ్వాల, ఒకసారి ప్రింట్ అయింది, రెండోసారి ప్రింట్ అవ్వాల. ఇప్పుడు మళ్ళీ హలో వాళ్ళు ప్రింట్ అయితే వెంటనే మళ్ళీ +1 చేస్తున్నాను. మళ్ళీ రెండోసారి ప్రింట్ అయినప్పుడు ఐ వాల్యూ వెంటనే ఏమైంది? 3 అయింది. ఐ వాల్యూ 3 అయినప్పుడు 2 టైమ్సే ప్రింట్ అయింది. తర్వాత ఐ వాల్యూ ఏమైంది? మళ్ళీ హలో వాళ్ళు ప్రింట్ అయితే ఐ వాల్యూ అనేది 4 అయింది. అంటే ఐ వాల్యూ 3 ఉంటే 4 ఉంటే 3 టైమ్స్ ప్రింట్ అయినట్టు, ఐ వాల్యూ 5 ఉంటే 4 టైమ్స్ ప్రింట్ అయినట్టు. సో దాన్ని బట్టి మనం కండిషన్ ప్రిపేర్ చేసుకోవాలి. ఎక్కడ వేరియబుల్ అవసరం అవుతుంది, ఎక్కడ మనకున్న రిక్వైర్మెంట్ని బట్టి ఓకే నేను ఇక్కడ ఒక వేరియబుల్ సెట్ చేసుకోవాలి అనే కాన్సెప్ట్ మనకి తెలియాలి. ఇప్పుడు లూప్ కండిషన్ ఎలా ఎండ్ చేయాలి కదా. ఎండ్ చేయాలి అంటే మనకి నేనైతే చూడగానే చదువుతాను, బట్ ప్రోగ్రామ్ చూడగలదా? ప్రోగ్రామ్ చూడలేదు. సో ప్రోగ్రామ్కి మనమే ఇంటిమేషన్ ఇవ్వాలి. సో ఆ ఇంటిమేషన్ ఎలా ఇవ్వాలి అన్నది మనమే ప్రిపేర్ చేయాలి. అర్థం కాలేదా? అర్థం కాదు, చెప్పి మళ్ళీ రిపీట్ చేస్తా. అర్థమైంది కదా. సో ఇక్కడ జస్ట్ నాట్ లైక్ సింటాక్స్ ద్వారా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసి చెప్పడం కాదు. సో ఇక్కడ నేను ఒక వేరియబుల్ క్రియేట్ పెట్టుకుంటున్నాను అంటే అది ఎందుకు పెట్టుకుంటున్నానని కూడా మనకి తెలియాలి. సో ఒక ప్రోగ్రాము మీరు వీడియోస్ చూడొచ్చు, వీడియోస్ చూసినప్పుడు ఏముంటుంది, కండిషన్ ఎండ్ అవ్వడానికి ఒక వేరియబుల్ పెట్టుకుంటున్నాను,
ప్రోగ్రామ్ అయిపోయింది, ఎగ్జిక్యూషన్ అయిపోయింది, మనకు అవుట్పుట్ వచ్చేసింది. రేపు వేరే సినారియో ఉంటే ఇక్కడ వేరియబుల్ పెట్టుకోవాలని నీకు కూడా ఐడియా రావాలిగా. సో అంటే అది యాక్చువల్ సినారియో మనకి తెలియాలి. సో అది ఒకసారి అవసరం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వైల్ లూప్లో అయితే మనం 99% మనకి యూజ్ అవుతుంది. వైల్ లూప్లో అయితే మనకి 99% మనకి యూజ్ అవుతుంది. సో ఇప్పుడు నాకు 3 టైమ్స్ ప్రింట్ అవ్వాలి. n = 3 తీసుకున్నా. ఓకే. సో తర్వాత నేను ఏమనుకున్నాను, ఒక వేరియబుల్ తీసుకుంటాను. ఎందుకంటే నాకు ఎన్నిసార్లు ప్రింట్ అయిందో నాకు ఒక వేరియబుల్లో ఉంటే నాకు యూస్ఫుల్ అవుతుంది, నేను ఐడెంటిఫై చేయగలను. సో i = 1 తీసుకున్నా. తర్వాత వైల్ పెట్టాను, సమ్ కండిషన్ ఉంది అనుకుందాం. తర్వాత కాలన్ పెట్టాను, ఇక్కడ ప్రింట్ హలో వరల్డ్ పెట్టాను. ఇప్పుడు మనం అనుకున్న దాని ప్రకారం ఏవాలి, మన కాన్సెప్ట్ ఏంటి, ప్రింట్ హలో వరల్డ్ అనేది ఎన్నిసార్లు ప్రింట్ అయింది అని. సో ఇప్పుడు ప్రింట్ హలో వరల్డ్ అవగానే మనకి ప్రోగ్రామ్కి తెలియాలి అంటే ఐ వాల్యూ ఎప్పుడైతే ప్రింట్ హలో వరల్డ్ అయిందో ఇమీడియట్గా ఐ వాల్యూ అనేది ఒకసారి ఇంక్రీజ్ అవ్వాలి. ఎప్పుడైతే ప్రింట్ హలో వరల్డ్ అయిందో ఇమీడియట్గా ఐ వాల్యూ అనేది ఒకసారి ఇంక్రీజ్ అవ్వాలి. సో ఇక్కడ i + 1 అని ఇస్తాను. ఇది ఏ ఆపరేటర్, += అనేది ఏ ఆపరేటర్, అసలు i + 1 అంటే అది ఎలా ట్రీట్ చేసిద్ది, i = i+1 అసైన్మెంట్ ఆపరేటర్, i = i+1. సో ఇప్పుడు దీన్ని బట్టి కండిషన్ ఏముండొచ్చు, నేను ఒక వేరియబుల్ 1 తీసుకున్నాను, ఎన్నిసార్లు ప్రింట్ అవ్వాలో n లో పెట్టాను. సో ఎన్నిసార్లు ప్రింట్ అవ్వాలి అన్నది n లో ఉంది, ఎన్నిసార్లు ప్రింట్ అయింది అన్నది i లో ఉంది, ఎన్నిసార్లు ప్రింట్ అవ్వాలి అన్నది n లో ఉంది, ఎన్నిసార్లు ప్రింట్ అయింది అన్నది i లో ఉంది. సో ఇప్పుడు దీన్ని బట్టి కండిషన్ ఏమొస్తుంది, i <= n. ఓకే, ఇంకా i <4. ఓకే, అక్కడ మనం హార్డ్ కోడ్ చేస్తున్నాం, n యూజ్ చేయట్లేదు. అప్పుడు i <4 అంటే n యూజ్ చేయట్లేదు. సో రెండు కూడా కరెక్టే, రెండు కూడా i <= n అన్నది కరెక్టే, i <4 అన్నది కూడా కరెక్టే. ఇప్పుడు రెండు చూద్దాం. ఇప్పుడు i <4 ఇచ్చాను, i <4 ఇచ్చాను. సో i <4 ఇచ్చినప్పుడు నాకు లూప్స్ ప్రోగ్రామ్ నార్మల్గా ముందు 2 లైన్స్ ఉన్నాయి, తర్వాత కండిషన్ దగ్గరకు వచ్చింది. కండిషన్ దగ్గరకు వచ్చినప్పుడు ఐ వాల్యూ ఏముంది, 1. 1 <4 అన్నది ట్రూ ఆ ఫాల్సా, 1 <4 అన్నది ట్రూ. సో కండిషన్ అనేది సాటిస్ఫై అయింది. కండిషన్ అనేది సాటిస్ఫై అయితే ఇక్కడ స్టేట్మెంట్స్ ఏమున్నాయి, 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. వైల్ లోపల స్టేట్మెంట్స్ ఎన్ని ఉన్నాయి, 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. మనకు 2 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 10 అయినా ఉండొచ్చు. సో 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. సో 2 స్టేట్మెంట్స్ ఉన్నప్పుడు ఫస్ట్ ఏమవుతుంది, హలో వరల్డ్ అనేది ప్రింట్ అవుతుంది. హలో వరల్డ్ అనేది ప్రింట్ అవుతుంది. హలో వరల్డ్ ప్రింట్ అయిన తర్వాత ఐ వాల్యూ ఏమవుతుంది, i = ఎంత అవుతుంది, అప్పుడు 2 అవుతుంది. i = 2 అవుతుంది. సో ఇప్పుడు i = 2 అయిన తర్వాత మళ్ళీ వెళ్ళి కండిషన్ చెక్ చేస్తుందిగా. సో మళ్ళీ వెళ్ళి కండిషన్ చెక్ చేసినప్పుడు ఈసారి ఐ వాల్యూ ఎంత ఉంది, 2 ఉంది. సో మనం ఎన్నిసార్లు అంటానికి ఒక వేరియబుల్ పెట్టుకున్నాం, ఎన్నిసార్లు ప్రింట్ అయింది అంటే హార్డ్ కోడ్ అయినా చేసుకోవచ్చు, లేదా ఇంకొక వేరియబుల్ అయినా సెట్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్. సో ఇప్పుడు 2 <4 అంటే 2 <4 అంటే ట్రూ అవుతుంది. సెకండ్ టైం కూడా ట్రూ అయింది. సో మళ్ళీ
హలో వాళ్ళు ప్రింట్ అయింది. మళ్ళీ ఐ వాల్యూ ఏమవుద్ది 3 అయింది. సో ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏముంది, ఐ వాల్యూ ఏముంది 3 ఉంది. ఐ వాల్యూ ఏముంది 3 ఉంది. 3 లెస్ దాన్ 4 అంటే ట్రూ. సో మళ్ళీ కండిషన్ సాటిస్ఫై అయింది. మళ్ళీ కండిషన్ సాటిస్ఫై అయింది. సో మళ్ళీ కండిషన్ సాటిస్ఫై అయ్యి ఇప్పుడు మళ్ళీ హలో వాళ్ళు ప్రింట్ అయింది. మళ్ళీ హలో వాళ్ళు ప్రింట్ అయ్యి మళ్ళీ ఈసారి ఐ వాల్యూ ఏమైంది 4. ఈసారి 4 అయింది. 4 అయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి ఏం చెక్ చేసిద్ది 4 లెస్ దాన్ 4. 4 లెస్ దాన్ 4 కండిషన్ అయితే ట్రూ అయితే ఫాల్స్ అయితే. సో ఈసారి ఫాల్స్ అయింది కాబట్టి నార్మల్ ప్రోగ్రాంలోకి అది వెళ్తుంది. ఈసారి ఫాల్స్ అయింది కాబట్టి నార్మల్ ప్రోగ్రాంలోకి వెళ్తుంది. సో కండిషన్ ఫ్రేమ్ చేసుకోవాల్సింది మనమే, స్టార్టింగ్ పాయింట్ పెట్టుకోవాల్సింది మనమే, ఇంక్రిమెంట్ పెట్టుకోవాల్సింది మనమే. కండిషన్ ఫ్రేమ్ చేసుకోవాల్సింది మనమే, స్టార్టింగ్ పాయింట్ పెట్టుకోవాల్సింది మనమే, ఇంక్రిమెంట్ పెట్టుకోవాల్సింది మనమే. ఓకే, సో అది ఏ టైంలో ఎలా పెట్టుకోవాలి అన్నది మనమే ఆలోచించుకోవాలి. ముఖేష్ అర్థమైందా? నాకు క్వశ్చన్ మార్క్ ఫేస్ కనిపిస్తుంది. ఓకే కదా? వద్దాం 1 by 1 వద్దాం. మనం ఇప్పుడు జస్ట్ వైల్ స్టార్టింగ్ లోనే ఉన్నాం కదా, బ్రేక్ కూడా చెప్తా. ఓకే, ఇదైతే సినారియో కదా. ఇప్పుడు నేను కొంచెం ఇప్పుడు ఇది నేను ప్రోగ్రామ్ ఇలా రాశాను, బట్ వేరే పర్సన్ వస్తాడు. ఆ పర్సన్ వచ్చేసరికి ఐ ఈక్వల్ టు 0 తీసుకుంటాడు. నేను కాబట్టి నా మైండ్ సెట్ ప్రకారం ఐ ఈక్వల్ టు 1 తీసుకున్నా. నువ్వు నీ మైండ్ సెట్ ప్రకారం ఐ ఈక్వల్ టు 0 తీసుకుంటా. అప్పుడు కండిషన్ ఏం అవ్వాలి? ఐ లెస్ దాన్ 4 వర్క్ అయితే అప్పుడు 3 టైమ్స్ ప్రింట్ అవ్వాలి. బట్ నా మైండ్ సెట్ని బట్టి నేను ఐ ఈక్వల్ టు 1 అని పెట్టుకున్నాను. నీ మైండ్ సెట్ని బట్టి నువ్వు ఐ ఈక్వల్ టు 0 అని పెట్టావు. సో అప్పుడు కండిషన్ ఏం అవ్వాలి? అప్పుడు అనేది ఐ లెస్ దాన్ 3. సో సేమ్ ఎగ్జాంపుల్ మనం చూస్తే ఇక్కడ ఐ ఈక్వల్ టు ఏముంది 0 ఉంది. ప్రీవియస్ దాంట్లో ఐ ఈక్వల్ టు ఏముంది 1 ఉంది. సో ఇప్పుడు కండిషన్కి వచ్చాం. కండిషన్ సాటిస్ఫై అయితే ఇక్కడ హలో అని ప్రింట్ అయింది. కండిషన్ సాటిస్ఫై అయితే ఇక్కడ హలో అని ప్రింట్. ఫస్ట్ ఏముంది 0 ఉంది, 4 అనుకుందాం. ఐ లెస్ దాన్ 4 పెట్టాం కాబట్టి 4 ఉంది అనుకుందాం. సో 4 ఉంది అనుకుంటే 0 లెస్ దాన్ 4 ట్రూవేగా, కండిషన్ సాటిస్ఫై అయిందిగా. ఫస్ట్ టైం సాటిస్ఫై అయింది. ఇక్కడ ఐ వాల్యూ ఏమైంది తర్వాత 1 అయింది. అప్పుడు ఒకసారి ప్రింట్ అయింది అని. సో 1 అయిపోయి మళ్ళీ కండిషన్ చెక్ చేసింది. కండిషన్ అప్పుడు ఏమైంది 1 లెస్ దాన్ 4. అప్పుడు మళ్ళీ ట్రూ అయింది. సో ఇప్పుడు ఐ వాల్యూ ఏమవుతుంది 2 అవుతుంది. అంటే 2 టైమ్స్ ప్రింట్ అయింది. తర్వాత ఏమవుతుంది మళ్ళీ 2 లెస్ దాన్ 4 ట్రూ. మళ్ళీ ట్రూ అయింది. సో ఇప్పుడు మళ్ళీ ట్రూ అయింది కాబట్టి మళ్ళీ హలో ప్రింట్ అయింది. ఇప్పుడు ఐ వాల్యూ ఏమైంది 3 అయింది. ఐ వాల్యూ అనేది 3 అంటే 3 టైమ్స్ ప్రింట్ అయింది. సో ఇప్పుడు ఇక్కడ అదే ఐ వాల్యూ 3 అయింది. ఇప్పుడు ఐ వాల్యూ 3 అయిన తర్వాత 3 లెస్ దాన్ 4 మళ్ళీ కండిషన్ ట్రూ అయిందిగా, అంటే మళ్ళీ ట్రూ అయింది. మళ్ళీ కండిషన్ ట్రూ అయింది కాబట్టి మళ్ళీ హలో వాళ్ళు ప్రింట్ అయింది. అనేది ప్రింట్ అయింది. ఈసారి ఐ వాల్యూ ఏమైంది 4 అయింది. సో ఈసారి ఐ వాల్యూ 4 అయినప్పుడు 4 లెస్ దాన్ 4 అంటే కండిషన్ ఫెయిల్ అయింది. ఇప్పుడు ఎన్నిసార్లు కండిషన్ మొత్తం ట్రూ అయింది? సో నేను ఐ ఈక్వల్ టు 1 పెట్టినప్పుడు 3 టైమ్స్ అయింది. కానీ ఐ ఈక్వల్ టు 4 పెట్టినప్పుడు
సరే i ఈక్వల్ టు 1 0 పెట్టినప్పుడు 4 టైమ్స్ అయింది. అంటే i ఈక్వల్ టు 0 పెట్టినప్పుడు అక్కడ ఆటోమేటిక్గా i లెస్ దాన్ 3 రావాలి. సో ఆ విధంగా మనం కండిషన్ ఫ్రేమ్ చేసుకోవాలి. సో మనం తీసుకునే వాల్యూని బట్టే మనం కండిషన్ అనేది ఫ్రేమ్ చేసుకోవాలి. నాకు 3 టైమ్స్ ప్రింట్ అవ్వాలి అనుకుంటే i లెస్ దాన్ i ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకొని 3 టైమ్స్ ప్రింట్ చేయొచ్చు. i ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకొని 3 టైమ్స్ ప్రింట్ చేయొచ్చు. అవసరమైతే i ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుని కూడా 3 టైమ్స్ ప్రింట్ చేయొచ్చు. బట్ మనం తీసుకునే వాల్యూని బట్టి మనకి కండిషన్ అనేది మనం ఫ్రేమ్ చేసుకోవాలి. ఒకవేళ i ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటారు, వాళ్ళు i లెస్ దాన్ 3 పెడతారు. ఒకవేళ i ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటారు, వాళ్ళు i లెస్ దాన్ 4 పెడతారు. వాళ్ళది రాంగా కాదు, ఇద్దరు కరెక్టే. మనం తీసుకున్న i వాల్యూని బట్టి మనం చూసుకోవాలి. మనం తీసుకున్న i వాల్యూని బట్టి మనం చూసుకోవాలి. ఇప్పుడు ఇదే సినారియోలో నేను ఇక్కడ 2 into 4 పెడతాను. కానీ నాకు 3 టైమ్స్ ప్రింట్ అవ్వాలి. i ఈక్వల్ టు 1 తీసుకుంటున్నాను, కానీ ఏదో నాకు సమ్ రిక్వైర్మెంట్ వచ్చింది, నా మైండ్లో 2 into 4 అనేది వచ్చింది, నేను 2 into 4 పెడుతున్నాను. అప్పుడు ఏం చేయాలి? i ప్లస్ ఈక్వల్స్ టు 3. సో అంటే ప్రోగ్రామింగ్ కంట్రోల్ అంతా కూడా మన దగ్గరే ఉంటుంది. మనం ఆలోచించే దాన్ని బట్టే ప్రోగ్రామింగ్ కంట్రోల్ అంతా కూడా ఉంటుంది. మనం బెటర్గా ఆలోచిస్తే మన ప్రోగ్రామ్ బెటర్గా వచ్చింది. మనం బెటర్గా ఆలోచించకపోతే మన ప్రోగ్రామ్ బెటర్గా రాదు. సో ఒక్క సినారియోని ఎన్ని విధాలుగా మనం చూసాము? సో ఇప్పుడు 2 into 4 అంటే ఎంత? 8. సో ఇదే కండిషన్ ప్రోగ్రామ్ వచ్చింది, i వాల్యూ 1 ఉంది. ప్రోగ్రామ్ వచ్చింది, i వాల్యూ 1 ఉంది. సో ఇప్పుడు కండిషన్ అర్థమవుతుంది కదా? కన్ఫ్యూజన్గా ఏమైనా ఉంటుందా? ఉంటే చెప్పు. ఈరోజు బాగా క్వశ్చన్ మార్క్గా కనిపిస్తున్నారు. లేదు కదా? ఇప్పుడు కండిషన్ భారతి, నువ్వు కూడా ఫస్ట్ టైమే కదా, ఓకే కదా? సో ఇక్కడ హలో అని ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ నాకు i లెస్ దాన్ 8 వచ్చింది. 2 into 4 పెట్టడం వల్ల i లెస్ దాన్ 8 వచ్చింది, రైట్? సో ఇప్పుడు అతను ఏమన్నాడు? i ప్లస్ ఈక్వల్స్ టు 3. సో నా కండిషన్ ఇలా వస్తుంది. ఫస్ట్ సార్ i వాల్యూ ఎంత ఉంది? 1 ఉంది. 1 లెస్ దాన్ 8 అంటే ట్రూ. సో ఒకసారి ట్రూ అయింది. అయిన తర్వాత హలో అనేది ప్రింట్ అయింది. హలో అనేది ప్రింట్ అవ్వగానే i వాల్యూ ఏమైంది? i ఈక్వల్ టు i ప్లస్ 3. i ప్లస్ ఈక్వల్స్ టు 3 అంటే i ఈక్వల్స్ టు i ప్లస్ 3. సో అప్పుడు i వాల్యూ ఏమైంది? 4 అయింది. i ప్లస్ 3, i వాల్యూ ప్రెసెంట్ ఎంత ఉంది? 1 ప్లస్ 3 4. సో i వాల్యూ అనేది 4 అయింది. సో ఇప్పుడు 4 లెస్ దాన్ 8 ట్రూ. రెండోసారి కూడా ట్రూ అయింది. 2 సార్లు ట్రూ అయిందంటే రెండోసారి కూడా హలో వరల్డ్ అనేది ప్రింట్ అయింది. సో ఇప్పుడు i వాల్యూ ఎంత అయింది? 7. సో ఇప్పుడు మళ్ళీ 7 లెస్ దాన్ 8 ట్రూ. 7 లెస్ దాన్ 8 ట్రూ. సో ఇప్పుడు ట్రూ తీసుకుంటే మూడోసారి కూడా కండిషన్ సక్సెస్ అయింది. సో ఇప్పుడు మళ్ళీ మూడోసారి కూడా కండిషన్ సక్సెస్ అయింది. మూడోసారి కూడా హలో అనేది ప్రింట్ అయింది. ఇప్పుడు i వాల్యూ ఎంత అయింది? 10. i వాల్యూ 10 అయిందంటే నెక్స్ట్ టైం కండిషన్ అనేది 10 లెస్ దాన్ 8.
ఫాల్స్. 10 less than 8 ఫాల్స్. ఫాల్స్ అయినప్పుడు నార్మల్ ప్రోగ్రామ్కి వస్తుంది. అంటే ఒక్క సినారియోని ఎవరి థాట్ని బట్టి వాళ్ళు ఇంప్లిమెంట్ చేసేలాగా ఇంప్లిమెంట్ చేయవచ్చు. అందరూ ఒకేలాగా చేయాలి, ఇలా చేస్తేనే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయింది అన్నది మనకి లేదు. మనం నీ థాట్ని బట్టి నువ్వు ఇంప్లిమెంట్ చేస్తావు, నా థాట్ని బట్టి నేను ఇంప్లిమెంట్ చేస్తాను. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇంకా ఇక్కడ? సో ఫస్ట్ I less than 4 3 times print అయింది. నెక్స్ట్ I less than or equals to 3. I less than or equals to 3. అదే అవుట్పుట్ వచ్చింది, కాకపోతే లెస్ దాన్ బదులు లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు యూజ్ చేసాం. నెక్స్ట్ I ఈక్వల్ టు 0 తీసుకుంటాను. I ఈక్వల్ టు 0 తీసుకుంటే I లెస్ దాన్ 3 రావాలి. I ఈక్వల్ టు 0 తీసుకుంటే I లెస్ దాన్ 3 రావాలి. అంటే మనకున్న రిక్వైర్మెంట్ని బట్టి మనం ఇవి ఫ్రేమ్ చేసుకోగలగాలి. మనకున్న రిక్వైర్మెంట్ని బట్టి నేను వేరియబుల్ తీసుకోవాలా వద్దా, తీసుకుంటే ఏ వాల్యూ తీసుకోవాలి, ఎన్నిసార్లు కావాలని అనుకుంటే ఆ వాల్యూ తీసుకోవాలి, ఏం చేయాలి. సో అది మనకున్న రిక్వైర్మెంట్ని బట్టి మనం ఫ్రేమ్ చేసుకోవాలి. అదే ఇప్పుడు లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు పెడితే ఎలా? ఫోర్ వచ్చింది, 3 కావాలి అంటే 2 చేసుకోవాలి. ఒకవేళ I ఈక్వల్స్ టు 1 పెట్టి 2 into 4 పెడితే I ప్లస్ ఈక్వల్స్ టు 3 పెట్టాలి. అదే ఇక్కడ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు వాడితే ఏమైనా చేంజ్ అవుతుందా? సారీ, ఈక్వల్ టు. ఎందుకంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అన్నది ఎప్పుడైనా I ఈక్వల్ టు 8 అయితేనే ఇంపాక్ట్ అయింది. కానీ ఈ సినారియోలో I వాల్యూ ఎప్పుడన్నా 8 అవుతుందా? I వాల్యూ 8 అవునప్పుడు లెస్ దాన్ అన్నా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 8 అన్న సినారియో. ఈ సినారియోలో I వాల్యూ ఏమవుతుంది? 1 అవుతుంది, 4 అవుతుంది, 7 అవుతుంది. 7 అన్నప్పుడు లెస్ దాన్ ట్రూ ఏ వచ్చింది, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కూడా ట్రూ ఏ వచ్చింది. ఒక I వాల్యూ 8 అయినప్పుడు మాత్రమే లెస్ దాన్ అనేది ఫాల్స్ వచ్చింది, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనేది ట్రూ వచ్చింది. బట్ I వాల్యూ 7 తర్వాత డైరెక్ట్ గా 10 కి వెళ్తుంది, 7 తర్వాత డైరెక్ట్ గా 10 కి వెళ్తుంది. సో నో ఇంపాక్ట్. అర్థమైంది కదా? సో ఈ మూడు కూడా మనం కొంచెం క్లియర్గా మన రిక్వైర్మెంట్ని బట్టి ఆలోచించి తీసుకోవాలి. సో ఇప్పుడు నేను 1 to 5 నెంబర్స్ ప్రింట్ చేయాలి. 1 to 5 నెంబర్స్ ప్రింట్ చేయాలి. 1 to 5 కాదు, n అనేది డైనమిక్గా ఒక వాల్యూ తీసుకుంటున్నాను. int of input of enter the value. ఎంటర్ ద వాల్యూ. నేను 5 ఎంటర్ చేస్తే 1 to 5 ప్రింట్ అవ్వాలి, 6 ఎంటర్ చేస్తే 1 to 6 ప్రింట్ చేయాలి.
10 ఎంటర్ చేస్తే 1 to 10 ప్రింట్ చేయాలి. ఇప్పుడు ప్రోగ్రామ్ ఎలా రాస్తాను? ఓకే ముఖేష్ ఎన్ని ఎన్ నేను 5 ఎంటర్ చేస్తే 5 నెంబర్స్ ప్రింట్ అవ్వాలి. 1 2 3 4 5. ఎన్ 6 ఎంటర్ చేస్తే 1 2 3 4 5 6 ప్రింట్ అవ్వాలి. ఎన్ 7 ఎంటర్ చేస్తే 1 2 3 4 5 6 7 ప్రింట్ అవ్వాలి. సో ఎలా ప్రింట్ చేస్తాను? తర్వాత స్టేట్మెంట్స్ ఏమొచ్చింది? హలో వల్లనే వచ్చిద్దా? ముఖేష్ లైన్ బై లైన్ చెప్పు. ఫస్ట్ ఏం చేయాలి అనుకో? n ఈక్వల్ టు 7. ఓకే i ఈక్వల్ టు 1 while i less than or equal to less than or equal to వచ్చినప్పుడు 8 రావాలా 7 రావాలా? 7 టైమ్స్ అయితే షూరా? n వాల్యూ 7 అని తీసుకున్నాం కదా. ఇప్పుడు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు రావాలా లెస్ దాన్ రావాలా? ఇప్పుడు డైనమిక్ నువ్వు 7 అని ఎంటర్ చేయొచ్చు, నేను 5 అని ఎంటర్ చేస్తాను, అతను 4 అని ఎంటర్ చేస్తాడు. సో డైనమిక్ మనం అక్కడ హార్డ్ కోడ్ చేయట్లేదు. హార్డ్ కోడ్ డైనమిక్ కాబట్టి n వాల్యూ తీసుకోవాలి. వైల్ i less than or equals to n, while i less than or equals to n కోలన్ తర్వాత ప్రింట్ ప్రింట్ ఐలో ఏ వాల్యూ ఉంటుంది? నెంబరే కదా. ఐలో ఏ వాల్యూ ఉంటుంది? నెంబరే కదా. i plus equals to 1. సో ఇప్పుడు నేను 5 ఎంటర్ చేస్తే 1 2 3 4 5. ఫైవ్ ఎంటర్ చేస్తే 1 2 3 4 5. అదే 7 ఎంటర్ చేస్తే n వాల్యూ ఏమవుతుంది? 7 అవుతుంది. అప్పుడు i less than or equals to 7 అంటే మనకి 7 నెంబర్స్ వస్తాయి. ఓకే ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు తీసేసి లెస్ దాన్ పెడతాను. ఫైవ్ ఇస్తే 4 వరకు వస్తుంది. ఇందాక 5 ఇచ్చినప్పుడు 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అంటే కండిషన్ ట్రూ అయింది. కానీ లెస్ దాన్ ఇచ్చినప్పుడు 5 లెస్ దాన్ 5 అంటే కండిషన్ అనేది ఫాల్స్ అయింది. సో ఒక్కసారి కండిషన్ తగ్గుతుంది కాబట్టి 4 వరకే మనకి ప్రింట్ అవుతుంది. క్లియర్? ఇప్పుడు మీకు క్వశ్చన్ ఇచ్చాను ఇంతకుముందు, స్వాపింగ్ 2 వేరియబుల్స్ అని. ఎంతమంది చేశారు అది? స్వాపింగ్ 2 వేరియబుల్స్ అని చెప్పేసి ఒక క్వశ్చన్ ఇచ్చాను, ఎంతమంది చేశారు? చేసావా? అందులో 3 మెథడ్స్ చెప్పాను. వితౌట్ యూజింగ్ థర్డ్ వేరియబుల్, బై యూజింగ్ థర్డ్ వేరియబుల్, ఇన్ ఏ సింగిల్ లైన్. చేయలే. యూజింగ్ సింగిల్ లైన్ కూడా. ఓకే ముందు నార్మల్ది చూద్దాం. ఫిబోనకీ నెంబర్సా చూద్దాం. సో ఏ ఈక్వల్ టు 10 తీసుకున్నాను, బి ఈక్వల్ టు 20 తీసుకున్నాను. ఏలో వాల్యూ బిలోకి రావాలి, బిలో వాల్యూ ఏలోకి వెళ్ళాలి. సో అప్పుడు నేను సింపుల్గా ఏం చేయొచ్చు? స్వాపింగ్ అంటే
టెంప్ ఈక్వల్ టు ఏ, టెంప్ ఈక్వల్ టు ఏ. సో అంటే ఇప్పుడు ప్రెజెంట్ నాకు వాల్యూస్ ఇనిషియల్గా 10 ఉంది, 20 ఉంది. ఏ అనేది ఇక్కడికి రెఫర్ అవుతుంది, బి అనేది ఇక్కడికి రెఫర్ అవుతుంది. సో ఇప్పుడు నేను థర్డ్ లైన్లో ఏమన్నాను, టెంప్ ఈక్వల్ టు ఏ అంటే టెంప్లో కూడా ఏ వాల్యూ ఉంటుంది, టెంప్లో కూడా ఏ వాల్యూ, అది కూడా ఇక్కడికే రిఫర్ అవుతుంది, అది కూడా ఇక్కడికే రిఫర్ అవుతుంది. తర్వాత ఏ ఈక్వల్ టు బి అన్న. సో ఏ ఈక్వల్ టు బి అంటే ఏ వాల్యూ అనేది ఈ రెఫరెన్స్ తీసేసుకుంటుంది, ఓవర్ రైడ్ అయిపోతుంది కదా. సో ఏ వాల్యూ ఎంత అవుతుంది, 20 అవుతుంది. ఏ వాల్యూ ఇక్కడికి రెఫర్ అవుతుంది, ఏ వాల్యూ ఇక్కడికి రెఫర్ అవుతుంది. తర్వాత బి ఈక్వల్ టు టెంప్. టెంప్లో ఏ వాల్యూ ఉంది, 10 ఉంది. టెంప్లో ఏ వాల్యూ ఉంది, ఇక్కడ 10 ఉంది. సో బి వాల్యూ కూడా ఓవర్ రైడ్ అయిపోయి ఇక్కడ నుంచి ఈ రెఫరెన్స్ కట్ చేసుకొని ఇక్కడికి మూవ్ అవుతుంది, ఇక్కడికి మూవ్ అవుతుంది. సో స్వాపింగ్ అనేది మనకి అలా జనరల్గా జరుగుతుంది. సో ప్రింట్ ఏ కామా బి, ముందు కూడా మనం ప్రింట్ ఏ కామా బి అనేది. సో ఫస్ట్ ప్రింట్ ఏ కామా బి అంటే 10, 20 వచ్చింది. తర్వాత ప్రింట్ ఏ కామా బి అంటే 20, 10 వచ్చింది. ఇప్పుడు ఫిబోనసీ నెంబర్స్ అంటే ఏంటివి, ఓకే ప్రోగ్రామింగ్ తీసే మామూలుగా ఫిబోనసీ నెంబర్స్ అంటే ఏంటివి, మ్యాథ్స్లో ఉంటాయి కదా, ఫిబోనాకి అంటారు, ఫిబోనచీ అంటారు. రెండు వాల్యూస్ని యాడ్ చేస్తాం. సో అంటే ఫస్ట్ 1, 1 ఉంటే తర్వాత వాల్యూ ఏమైంది, సమ్ ఆఫ్ ప్రీవియస్ 2 వాల్యూస్. తర్వాత వాల్యూ ఏమైంది 3. లాస్ట్ 2 వాల్యూస్ ఏమున్నాయి, 1 ఉంది, 2 ఉంది. తర్వాత వాల్యూ ఏమైంది 3 అయింది. తర్వాత వాల్యూ ఏమైంది 5. లాస్ట్ 2 వాల్యూస్ 3, 2 ఉంది కాబట్టి 3 + 2 5. తర్వాత 5 + 3 8. సో ఇవనేవి మనకి ఫిబోనచీ నెంబర్స్. లాస్ట్ 2 సమ్స్ని 2 వాల్యూస్ని సమ్ చేస్తే నెక్స్ట్ వాల్యూ జనరేట్ అవుతుంది. సో ఇప్పుడు ఇదే ఫిబోనచీ నెంబర్స్కి నేను ప్రోగ్రామ్ రాయమన్నాను. ఇప్పుడు ఇదే ఫిబోనచీ నెంబర్స్కి నేను ప్రోగ్రామ్ రాయమన్నాను. సో ఎలా రాస్తా, ప్రోగ్రామ్ గురించి ఆలోచించి ఫస్ట్ ముందు రిక్వైర్మెంట్ని పెట్టుకోండి. ప్రోగ్రామ్ గురించి స్టాప్ చేసేసి ఫస్ట్ ముందు మీరు రిక్వైర్మెంట్ని పెట్టుకోండి, రిక్వైర్మెంట్ అనాలిసిస్ చేయండి. రిక్వైర్మెంట్ అనాలిసిస్ చేసి తర్వాత ప్రోగ్రామ్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి చూడండి. ఈ క్వశ్చన్ నన్ను చాలాసార్లు అడిగారు ఇంటర్వ్యూస్లో. సో ఆ రెండింటిని సమ్ చేస్తాం, సమ్ చేసి దాన్ని ఒక వాల్యూకి అసైన్ చేస్తాం. ఆ రెండింటిని సమ్ చేసి అసైన్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఏమవ్వాలి అంటే ఫస్ట్ అలా నువ్వు ఎన్ని నెంబర్స్ ప్రింట్ చేస్తావు, ఎన్ని నెంబర్స్ ప్రింట్ చేస్తావు. సో నీకు ఫస్ట్ ఆ క్వశ్చన్ రైజ్ అవ్వాలి,
ఎన్ని నెంబర్స్ ప్రింట్ చేయాలి? నాకు ఇన్ఫినిటీకి వెళ్ళి ఫిబొనాచి అనేది ఇన్ఫినిటీ కదా, సో ఎన్ని నెంబర్స్ ప్రింట్ చేయాలి? సో రిక్వైర్మెంట్ ఇక్కడ 2 థింగ్స్ ఉండొచ్చు. నాకు ఫస్ట్ 5 నెంబర్స్ కావాలి, లేదా ఫస్ట్ 10 నెంబర్స్ కావాలి, అలా చెప్పొచ్చు. లేకపోతే నాకు 50Bలో ఉన్న ఫిబొనాచి నెంబర్స్ మొత్తం కావాలి. రిక్వైర్మెంట్ ఇక్కడ 2 రకాలుగా ఉండొచ్చు. సో ఫస్ట్ 5 నెంబర్స్ కావాలి, ఫస్ట్ 10 నెంబర్స్ కావాలి, లేదా నాకు 50Bలో ఉన్న ఫిబొనాచి నెంబర్స్ మొత్తం కావాలి. 10Bలో ఉన్న ఫిబొనాచి నెంబర్స్ ఏంటివి? 1 2 3 5 8. ఫస్ట్ 5 ఫిబొనాచి నెంబర్స్ అంటే ఏమొస్తాయి? ఫస్ట్ 5 ఫిబొనాచి నెంబర్స్ 1 1 2 3 5. ఫిబొనాచి నెంబర్స్ లో ఫస్ట్ 2 కూడా 1 ఉంటాయి కాబట్టి 1 1 2 3 5. సో అది రిక్వైర్మెంట్. అలా అడిగితే కండిషన్ అలా ఫ్రేమ్ చేసుకోవాలి, ఎలా అడిగితే కండిషన్ అనేది ఇలా ఫ్రేమ్ చేసుకోవాలి. ఫస్ట్ లెస్ దాన్ 10 అనేవి ఫిబొనాచి నెంబర్స్ మొత్తం కావాలి అనుకుందాం. లెస్ దాన్ 10 అనేవి ఫిబొనాచి నెంబర్స్ మొత్తం కావాలి అనుకుందాం. సో దాన్ని ఎలా ప్రొసీడ్ చేయొచ్చు? మన వైల్ లూపే అనుకున్నాం కాబట్టి వైల్ లూపే వాడాలి. ఫర్ లూప్ లోకి మనం ఇంకా ఎంటర్ అవ్వలేదు. సో ఫస్ట్ ఈ రెండింటిని నేను హార్డ్ కోడ్ చేయవచ్చుగా, ఎందుకంటే ఫస్ట్ 2 నెంబర్స్ ఫిబొనాచి నెంబర్స్ అనేవి ఎప్పుడు కూడా ఫస్ట్ 2 నెంబర్స్ ఫిబొనాచిలో అనేవి ఎప్పుడు కూడా సేమ్. సో ఈ రెండు కూడా సేమ్ ఉంటుంది. సో నేను a = 1, b = 1, a = 1, b = 1, ప్రింట్ a, ప్రింట్ b. సో అంటే 1 1 అనేది ప్రింట్ అయిపోయింది. ఇంకా మనకి ఎక్కడి నుంచి రావాలి? 2 దగ్గర నుంచి రావాలి. సో వైల్ కండిషన్ తర్వాత చూద్దాం. ఇక్కడికి వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఏలో 1 ఉంది, బిలో 1 ఉంది. ఫస్ట్ 2 నెంబర్స్ కాబట్టి ఏలో 1 ఉంది, బిలో 1 ఉంది. చెప్పు చెప్పు. లేదు, ఏ ఒక 5 minutes వచ్చావా? ఇంటి దగ్గరకు వస్తారమ్మా. అదేంటి ఆటోకి వస్తావు కదా? ఏమైంది? సరే క్లాస్ అయిపోగానే అగ్ని పంపిస్తాను అయితే. సరే బయలుదేరు, ఇక్కడ ఆటో స్టాండ్ దగ్గరికి వస్తాం. మెట్రో దగ్గరికి కానీ ఆటో స్టాండ్ దగ్గరికి కానీ. ఓకే కదా? ఏ అనేది 1 ఉంది, బి అనేది 1 ఉంది. సో ఇప్పుడు 3 నెంబర్స్ వరకు వెళ్తే లాస్ట్ ఏబి అనేది లాస్ట్ 2 నెంబర్స్ కోసం మనం తీసుకుంటున్నాం. ఏబి అనేది లాస్ట్ 2 నెంబర్స్ కోసం మనం తీసుకుంటున్నాం. ఇప్పుడు 3 మెంబర్స్ వరకు వెళ్తే లాస్ట్ 2 వాల్యూస్ ఏమున్నాయి? 3 మెంబర్స్ వరకు వెళ్తే లాస్ట్ 2 వాల్యూస్ ఏమున్నాయి? 1 2 ఉంది. సో 1 2 ఉంటే అప్పుడు ఏ వాల్యూలో ఏలో ఏముండాలి? 1 ఉంటుంది. బిలో ఏముండాలి? 2 ఉంటుంది. లాస్ట్ 2 వాల్యూస్ అన్నప్పుడు ఏలో 1 ఉంటే బిలో 2 ఉండాలి. సో ఏలోకి బి వాల్యూని పంపిస్తాను.
బిలో 1 ఉంది కాబట్టి ఏలోకి బి వాల్యూని పంపిస్తాను. బిలోకి ఏ వాల్యూ వెళ్ళాలి? ఏ ప్లస్ బి వాల్యూవేగా. బిలోకి ఏ ప్లస్ బి వాల్యూ వెళ్ళాలి, రైట్? సో దాన్ని ఎలా ఫ్రేమ్ చేసుకోవచ్చు ఇక్కడ? సో ఫస్ట్ temp ఈక్వల్స్ టు బి, temp ఈక్వల్స్ టు బి, ఏ ఈక్వల్స్ టు బి అంటే ఏలోకి బిలో ఉన్న వాల్యూ వచ్చింది. తర్వాత బి ఈక్వల్స్ టు ఏ ప్లస్ temp, బి ఈక్వల్స్ టు ఏ ప్లస్ temp. సిమిలర్ టు స్వాపింగ్ కాకపోతే మైనర్ చేంజ్, సిమిలర్ టు స్వాపింగ్ కాకపోతే మైనర్ చేంజ్. ఇప్పుడు ప్రింట్ బి చేస్తాను. ఇప్పుడు ప్రింట్ బి చేస్తాను. సో నాకు లాస్ట్ 2 నెంబర్స్ కావాలి. ఇప్పుడు ఏమున్నాయి? ఏ ఈక్వల్ టు ఎంత ఉంది? 1 ఉంది. బి ఈక్వల్ టు ఎంత ఉంది? 2. బి ఈక్వల్ టు 2. ఇప్పుడు నాకు లాస్ట్ ఫస్ట్ 4 నెంబర్స్ కావాలి అంటే ఏలో ఎంత ఉండాలి? 2 ఉండాలి. ఫస్ట్ 4 నెంబర్స్ లో లాస్ట్ 2 నెంబర్స్ అంటే ఏలో ఎంత ఉంటుంది? 2 ఉంటుంది. బిలో ఎంత ఉంటుంది? 3 ఉంటుంది. సో ఆ 2, 3ని ఎలా తీసుకొని వస్తాను? సో బిలో ఉన్న వాల్యూ ఏలోకి పంపించవచ్చుగా. ప్రతిసారి బిలో ఉన్న వాల్యూ ఏలోకి వెళ్తుంది. సో ఫస్ట్ ఒక టెంప్ డిక్లేర్ చేసుకుంటాను. టెంప్లో ఎంత ఉంటుంది? ఇప్పుడు 2 ఉంటుంది. తర్వాత ఏ ఈక్వల్ టు బి అంటున్నాను. ఏలో ఎంత ఉంటుంది? 2 ఉంటుంది. తర్వాత బిలో ఎంత ఉంటుంది? 2 ప్లస్ టెంప్లో ఎంత ఉంది? సారీ, టెంప్లో ఎంత? సారీ, నా లాజిక్ రాంగ్ ఉంది. ఏలో టెంప్ ఈక్వల్ టు ఏ కావాలి. టెంప్ ఈక్వల్ టు ఏ కావాలి, టెంప్ ఈక్వల్ టు బి కావాలి. టెంప్ ఈక్వల్ టు ఏ పెట్టుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇనీషియల్గా ఏలో 1 ఉంది, బిలో 1 ఉంది. ఓకే, నాకు నెక్స్ట్ వాల్యూ కావాలి. నెక్స్ట్ ఫస్ట్ 2 వాల్యూస్ కాబట్టి ఈ 2 ఉన్నాయి. ఫస్ట్ 2 వాల్యూస్ కాబట్టి ఏలో 1 ఉంది, బిలో 1 ఉంది. నాకు నెక్స్ట్ వాల్యూ కూడా కావాలి ఫిబొనాచిలో. నెక్స్ట్ వాల్యూ అంటే ఏమైంది? 2 అయింది. 2 అవ్వాలి అనుకున్నప్పుడు ఏ వాల్యూ ఏమవ్వాలి? ఇది అవ్వాలి. బి వాల్యూ ఏమవ్వాలి? ఇది అవ్వాలి. సో ఇక్కడ నేను ఏం చేశాను? టెంప్ ఈక్వల్ టు ఏ, టెంప్ ఈక్వల్ టు ఏ. ఏలోకి ఏం వెళ్ళింది? సారీ, టెంప్లోకి ఏం వెళ్ళింది? 1 వెళ్ళింది. టెంప్లోకి 1 వెళ్ళింది. తర్వాత ఏ ఈక్వల్ టు బి, ఏ ఈక్వల్ టు బి అంటే ఏలోకి ఏమి వచ్చింది? 2 వచ్చింది. ఏలోకి ఏమి వచ్చింది? 2 వచ్చింది. తర్వాత బి ఈక్వల్ టు ఏ ప్లస్ టెంప్, 2 ప్లస్ 1 అంటే బి వాల్యూ ఏమైంది? 3 అయింది. సో నెక్స్ట్ వాల్యూ ఏమైంది? నెక్స్ట్ వాల్యూ వచ్చేసరికి బి వాల్యూ ఇది వచ్చింది. నెక్స్ట్ వాల్యూ వచ్చేసరికి బి వాల్యూ ఇది వచ్చింది, ఏ వాల్యూ ఇది వచ్చింది. సో నేను మళ్ళీ రిపీట్ చేస్తే ఇక్కడ ఏం రావాలి? 5 రావాలి. 5 రావాలి కాబట్టి ఈసారి ఏం చేస్తాను? టెంప్ ఈక్వల్ టు ఏమవుతుంది? టెంప్ ఈక్వల్ టు ఏ అంటే ఏలో ఎంత ఉంది? 2 ఉంది. టెంప్ ఈక్వల్ టు 2. తర్వాత ఏ ఈక్వల్ టు ఏమన్నాను? బి అంటే బిలో ఎంత ఉంది? 3 ఉంది. అంటే ఏ వాల్యూ ఎంత అవుతుంది? 3 అవుతుంది. ఏ వాల్యూ 3 అవుతుంది. తర్వాత బి వాల్యూ ఏమవుతుంది? 5 అవుతుంది. ఏ ప్లస్ టెంప్, ఏ ప్లస్ టెంప్, 3 ప్లస్ 2 5, 3 ప్లస్ 2 5.
హలో బి వాల్యూ 5. సో అలా రిపీట్ చేసుకుంటూ వెళ్ళొచ్చుగా, అలా ఎంతవరకైనా సరే మనం రిపీట్ చేసుకుంటూ వెళ్ళొచ్చుగా. ఫస్ట్ ఏబిని ప్రింట్ చేసాం కాబట్టి ఇక్కడ ప్రింట్ ఏ పెట్టుకుంటే కండిషన్ ఒకలాగా వచ్చింది, ఇక్కడ ప్రింట్ బి పెట్టుకుంటే కండిషన్ ఒకలాగా వచ్చింది. రెండు వ్యాలిడే. ప్రింట్ ఏ పెట్టుకునే వాళ్ళు ఒకలాగా ఆలోచిస్తున్నట్టు, ప్రింట్ బి పెట్టుకునే వాళ్ళు ఒకలాగా ఆలోచిస్తున్నట్టు. సో ఇప్పుడు నా కండిషన్ ఏం రావాలి, నాకు 10కి తక్కువ ఉన్న వాల్యూస్ మొత్తం కూడా, ఫిబొనాచి నెంబర్స్ మొత్తం కూడా నాకు కావాలి. సో అప్పుడు కండిషన్ ఏం కావాలి, ఏ ప్లస్ బి సో ఏ ప్లస్ బి లెస్ దాన్ 10 వర్క్ అయితే చూద్దాం. ఓకే, ఏ ప్లస్ బి లెస్ దాన్ 10 పెట్టవచ్చు. సింపుల్గా అసలు మనం బి లెస్ దాన్ 10 పెట్టినా కూడా, ఓకే బి లెస్ దాన్ 10 పెట్టినప్పుడు 13 కూడా వచ్చింది. ఓకే, సో బి లెస్ దాన్ 10 పెట్టాము అంటే ఇక్కడ ప్రింట్ బి తీసేసి ఇక్కడ ప్రింట్ ఏ పెట్టాలి. అంటే ఒకే ప్రోగ్రామ్ని నేను మల్టిపుల్ వేస్లో మీకు చూపిస్తున్నా. ఒకే ప్రోగ్రామ్ని నేను మల్టిపుల్ వేస్, ఇప్పుడు ఏ ప్లస్ బి ఈక్వల్ టు 10 అని చెప్పినప్పుడు అన్ని నెంబర్స్ వాలిడేట్ చేసుకోవాలని నాకు కొంచెం టైం పట్టింది. నేనేం చేశాను, డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసి చూశాను, అవుట్పుట్ ఎలా వస్తుంది. సో దీన్ని బట్టి నేను ఎలా మాడిఫై చేయవచ్చు. సో ఏదైనా మీకు అవుట్పుట్ రాకపోయినా మీరు ఎగ్జాక్ట్ అవుట్పుట్ ఫస్ట్ సారి రావాలని లేదు, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఇలా వస్తుంది, ఇలా వస్తుంది, నేను ఇది చేంజ్ చేసుకోవచ్చు అనే థాట్ మీకు రాగలగాలి. సో నాకు 13 వచ్చింది, 13 రాగానే ఓకే నేను ప్రింట్ ఏ చేసుకుంటే ఇలా పెట్టుకోవచ్చు ఒక థాట్, ఏ ప్లస్ బి పెట్టుకుంటే ఇలా రావచ్చు ఇంకొక థాట్. సో మనం వచ్చిన అవుట్పుట్ని బట్టి కూడా మనం మోడిఫికేషన్స్ చేసుకోగలగాలి. ప్రతి ఒక్కరికి ప్రోగ్రామ్ ఇవ్వగానే ఫస్ట్ ఎగ్జాక్ట్గా అవుట్పుట్ ఎవ్వరికి రాదు. కొంతమందికి రావచ్చు చిన్న చిన్న వాటికి, పెద్ద వాటికి రాకపోవచ్చు కూడా, రాకపోవచ్చు. రాకపోయినా మనం రాసిన ప్రోగ్రాంలో మనకు వచ్చిన అవుట్పుట్ని బట్టి మనం మళ్ళీ మన ప్రోగ్రామ్ చేంజ్ చేసుకొని కరెక్ట్ అవుట్పుట్ వచ్చేలాగా చేసుకోగలగాలి. సో ఇదొక సినారియో. తర్వాత బి లెస్ దాన్ 10 పెడితే ఇక్కడ ఇది తీసేసి ప్రింట్ బి అని, ప్రసాద్ గారు చెప్పనండి. బాగున్నాను, క్లాస్లో ఉన్నాను, కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ ఆగి చేస్తాను. చెప్పండి. ఎక్కడ ఇన్స్టిట్యూట్? ఓకే, ఓకే, షూర్ అండి. ఓకే, ఓకే. సో ఇప్పుడు నేను 10 అని హార్డ్ కోడ్ చేశాను. నేను వచ్చేసరికి 10 లోపున్న ఫిబొనాచి నెంబర్స్ కావాలి అంటాను. మీరు వచ్చేసరికి 20 లోపున్న ఫిబొనాచి నెంబర్స్ కావాలి అంటారు. ఇంకొక అతను వచ్చేసరికి 30 లోపున్న ఫిబొనాచి నెంబర్స్ కావాలి అంటారు. అంటే ఆ 10, 20, 30 అనే దాన్ని డైనమిక్ చేయాలి. ఎలా చేయొచ్చు? ఇప్పుడు నేను ప్రోగ్రామ్ చేసినప్పుడు నాకు 10 లోపే కావాలి.
నువ్వు ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు నీకు 20 లోపు ఫిబొనాచి నెంబర్స్ మొత్తం కావాలి. వేరే అతను ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు 30 లోపు ఫిబొనాచి నెంబర్స్ మొత్తం కావాలి. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంది. అప్పుడు మనం ఎలా అంటే ఈ 10, 20, 30ని ఎవరికి అనుకూలంగా వాళ్ళు ఇన్పుట్ ఇచ్చుకునేలాగా ఉంటే బెస్ట్ కదా. సో దాన్ని ఎలా చేయొచ్చు? కన్ఫ్యూజన్ గా ఉందా? A plus B less than 10 తీసుకున్నప్పుడు A B డైనమిక్ గా తీసుకొని A plus B less than n అదంతా చేసే బదులు కూడా మనం ఎన్ని కావాలి, ఏ లోపు నెంబర్ కావాలి అనేది ఇన్పుట్ తీసుకోవచ్చు కదా. n ఈక్వల్ టు int ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ enter the number until which you require Fibonacci. ఫిబొనాచిని స్టాక్ మార్కెట్లో చాలా బాగా యూజ్ చేస్తారు. అది ఒక ఇండికేటర్. ఫిబొనాచి ఇండికేటర్ను బేస్ చేసుకొని ట్రేడ్ చేసే వాళ్ళు చాలా మంది. సో ఇప్పుడు ఇది తీసుకున్నప్పుడు మనం ఇక్కడ n పెడితే సరిపోయిందిగా. వాళ్ళు 10 పెడితే 10, 20 పెడితే 20, 30 పెడితే 30. సో ఇప్పుడు నేను 10 అని ఎంటర్ చేస్తే 10 లోపు వస్తాయి, 20 అని ఎంటర్ చేస్తే 20 లోపు వస్తాయి. ఓకే, 50 నుంచి 100 మనం కండిషన్ ఫ్రేమ్ చేసుకోవాలి. సో ఆ ప్రోగ్రామ్ కూడా చూపిస్తాను. అది అలా రాసుకోవచ్చు. A ఇన్పుట్ ఇచ్చి B ఇన్పుట్ ఇచ్చి అక్కడ 2 థింగ్స్. 50 నుంచి 100 లోపు కావాలి అనుకుంటే ఒకటి ఏబిని మనం తీసుకోగలగాలి. ఆ 50 అనుకో డైనమిక్ అనుకో, ఏబి అన్నది 1 పెట్టి మనం ప్రింట్ చేయాల్సిన వాల్యూ గ్రేటర్ దాన్ 50 ఉన్నప్పుడే మనం ప్రింట్ చేయాలి. మనం ప్రింట్ చేయాల్సిన వాల్యూ గ్రేటర్ దాన్ 50 ఉన్నప్పుడే ప్రింట్ చేయాలి, లేకపోతే ప్రింట్ చేయకూడదు. గ్రేటర్ దాన్ 50 ఉన్నప్పుడే ప్రింట్ చేయాలి అంటే గ్రేటర్ దాన్ 50 ఉన్నప్పుడే ప్రింట్ చేయాలి అంటే మళ్ళీ మనకు కండిషన్ వస్తుంది. లూప్ లోపల కండిషన్, లూప్ లోపల ఇఫ్ కండిషన్ చెప్తాను, అది కూడా చెప్తాను. మనకి ఇఫ్ లోపల ఇఫ్ ఎలా వచ్చిందో లూప్ లోపల ఇఫ్ కూడా వస్తుంది. ఓకే, ఇప్పుడు నాకు ఫస్ట్ 10 ఫిబొనాచి నెంబర్స్ కావాలి. 10 కంటే లెస్ దాన్ ఉన్న ఫిబొనాచి నెంబర్స్ కాదు, ఫస్ట్ 10 ఫిబొనాచి నెంబర్స్ కావాలి. ఫస్ట్ 10 ఫిబొనాచి నెంబర్స్ అంటే ఏమొస్తాయి? ఫస్ట్ 10 ఫిబొనాచి నెంబర్స్ ఏమొస్తాయి? 1, 1, 2, 3, 5, 8, 13. 10 ఎందుకు వచ్చింది? ఎన్ని వచ్చాయి ఇక్కడికి? 3, 3, 6, 7 వచ్చాయి. 13 + 8 21, 21 + 13 34, 34 + 21 44, 44 55. 10 వచ్చాయా? 3, 3, 10 వచ్చాయి. అంటే ఫస్ట్ 10 ఫిబొనాచి నెంబర్స్ అంటే ఏంటి? ఇవి. అవి 10 లోపు ఉన్న ఫిబొనాచి నెంబర్స్. ఇవి ఫస్ట్ 10 ఫిబొనాచి నెంబర్స్. సో ఇప్పుడు దీన్నే ఎలా మోడిఫై చేయొచ్చు మనం? లాజిక్ సేమే. ఫిబొనాచి నెంబర్ లాజిక్ అనేది ఎప్పుడు పోయినా అదే.
రేపు 20 కావాలి అంటే సో ఇక్కడ నేను దీన్ని తీసేసి దీన్ని క్వశ్చన్ మార్క్ ఏం పెడతానంటే ఎంటర్ హౌ మెనీ ఫిబోనాచి నెంబర్స్ రిక్వైర్డ్, హౌ మెనీ ఫిబోనాచి నెంబర్స్ రిక్వైర్డ్. ఈ లాజిక్ ఏమైనా మారిద్దా? నెక్స్ట్ నెంబర్ ఐడెంటిఫై చేయాలి అంటే లాజిక్ ఇదే, నెక్స్ట్ నెంబర్ ఐడెంటిఫై చేయాలి అంటే లాజిక్ అనేది ఎప్పుడు కూడా ఇదే. సో ఎలా ప్రొసీడ్ అవ్వచ్చు? ఈరోజు మనం డిస్కషన్ చేసుకున్న దాంట్లో నుంచే ఎక్స్ట్రా కూడా వెళ్ళాల్సిన పని లేదు. ఇంప్లిమెంట్ చేసుకున్నాం. అంతే కదా. ఇప్పుడు ఇంతకు ముందు అంటే మన కండిషన్ దేని మీద బేస్డ్ అయి ఉంది? లాస్ట్ ఫిబోనాచి నెంబర్ మీద బేస్డ్ అయి ఉంది. లాస్ట్ ఫిబోనాచి నెంబర్ అనేది 10కి దాటకూడదు అని ఉంది. ఓకే, సో కాబట్టి మనం లాస్ట్ ఫిబోనాచి నెంబర్ ఏంటిది? ఎప్పుడు కూడా మనకి బి, అందుకని బి లెస్ దాన్ ఎన్ పెట్టాము. బట్ ఇప్పుడు లాస్ట్ ఫిబోనాచి నెంబర్ మీద డిపెండ్ అయి ఉందా? లేదు, ఎన్ని నెంబర్స్ వచ్చాయి అన్న దాని మీద డిపెండ్ అయి ఉంది. రైట్, ఎన్ని నెంబర్స్ ఫిబోనాచిలో వచ్చాయి అన్న దాని మీద మనకి డిపెండ్ అయి ఉంది. సో నేను ఇప్పుడు సింపుల్గా ఏం తీసుకుంటా? i ఈక్వల్ టు 2, i ఈక్వల్ టు 2. ఇక్కడ i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n, ఇక్కడ i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n, ఇక్కడ i ప్లస్ ఈక్వల్స్ టు 1. ఎన్నిసార్లు అవి i ఈక్వల్ 2 ఎందుకు తీసుకున్నా? నాకు బయట ఆల్రెడీ ఒక ప్రింట్ ఉంది, బయట నాకు ఆల్రెడీ ఒక ప్రింట్ అనేది ఉంది, ఒక ఫిబోనాచి నెంబర్ అనేది ప్రింట్ అవుతుంది. కాబట్టి i ఈక్వల్ టు 2 తీసుకున్నా డైరెక్ట్గా. లూప్లోకి వచ్చిన కానీ సెకండ్ కానీ కదా స్టార్ట్ అవ్వాల్సి. సో ఇప్పుడు దీన్ని ప్రింట్ చేస్తే 10 అని ఇస్తాను, 55. రైట్, అర్థమైందా? ఓకేనా? సో ఏదైనా మన రిక్వైర్మెంట్ని బట్టి మనకి ఈ వేరియబుల్ అవసరమా లేదా అన్నదాన్ని బట్టి మన కండిషన్ ఫ్రేమ్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది. ప్రీవియస్ దాంట్లో కూడా మనం i వాడుకోవచ్చు, ఎందుకు వాడుకోకూడదు? iని bకి అసైన్ చేసుకొని, బట్ మనం ఎలా లాజిక్ ఫ్రేమ్ చేసుకుంటున్నాం అన్న దాన్ని బట్టే మనకు ఉంటుంది. సో ఇప్పుడు దీన్నే ఇదే ప్రోగ్రామ్ నేను ఇక్కడ i ప్లస్ ఈక్వల్స్ టు 1 అనే దాన్ని ఈ ప్రింట్ పైన ఇస్తాను. ఇప్పుడు అవుట్పుట్ ఏమొచ్చింది? ఎందుకు సింటాక్స్ ఎర్రర్? అక్కడ సింటాక్స్ ఏం రాంగ్ ఉంది? ఇంక్రిమెంట్ అవ్వాలి.
అక్కడ కాదు ఏ ప్రింట్ అయింది తీసుకున్నాం. ఒక్క లైన్ చేంజ్ కూడా లార్జ్ ఇంపాక్ట్ వస్తుంది. నేను కావాలని మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాను, చెయ్యాలి కూడా. అప్పుడే మీరు ఆలోచించడం మొదలు పెడతారు. నేను కన్ఫ్యూజ్ చేయకుండా అన్ని ఈజీ ప్రోగ్రామ్స్ చెప్పుకుంటూ వెళ్ళిపోతే మీరు ఆలోచించరు, రేపు ఇబ్బంది ఫీల్ అవుతారు. ఇందాక స్టెప్లో నేను ప్రింట్ ముందుందా ఇంక్రిమెంట్ ముందుందా? ఇందాక స్టెప్లో ప్రింట్ ముందుందా ఇంక్రిమెంట్ ముందుందా? ప్రింట్ ముందుంది. ఇప్పుడు స్టెప్లో ప్రింట్ ముందుందా ఇంక్రిమెంట్ ముందుందా? అంటే ఇంక్రిమెంట్ అయిన తర్వాత నేను వాల్యూని ప్రింట్ చేస్తున్నాను, అప్పుడు నాకు ఒక ఇంక్రిమెంట్ తగ్గిపోతుందిగా. ఇందాక నార్మల్ ఫస్ట్ కండిషన్ సక్సెస్ అయితే ప్రింట్ చేశాను, కానీ ఇప్పుడు ఇంక్రిమెంట్ అయిన తర్వాత మళ్ళీ ప్రింట్ చేస్తున్నాను, అప్పుడు నాకు ఒక ఆటోమేటిక్గా ఒక ఇంక్రిమెంట్ అనేది పెడతాను. ఆటోమేటిక్గా ఒక ఇంక్రిమెంట్ అనేది తగ్గిపోతుంది కదా. ఇప్పుడు 10 పెడితే ఇప్పుడు కూడా 55 వచ్చిందా? ఇందాక ఎంతవరకు వచ్చింది? సో అంత ఇంపాక్ట్ అయితే రాలేదు. అంతేలే, మన కండిషన్ అనేది ఏకి ఐకి సంబంధం లేదు కదా, బోత్ ఆర్ సేమ్. అదే ఇక్కడ నేను అలా మార్చాను అనుకో, ఈ ప్రోగ్రాంలో ఈ ప్రింట్ అనేది ఇక్కడ పెట్టాను అనుకో, అప్పుడు ఎఫెక్ట్ కొట్టింది. సో ఇప్పుడు ఇక్కడ i = 1 అని పెడతాను, ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ i = 1 అని పెడతాను, ఇప్పుడు ఏమవుతుంది? ఒకటి ఎక్కువ వస్తుంది. ఎక్కువ రాకుండా చేయాలి అంటే అప్పుడు నా ఫిబొనాచి నెంబర్స్ రాంగ్ వస్తాయి కదా. ఐకి ఫిబొనాచి నెంబర్స్కి సంబంధం లేదు, అప్పుడు ఫిబొనాచి నెంబర్స్ రాంగ్ వస్తాయి. ఫస్ట్ 2 1s రావాల్సింది ఒక 1 వచ్చింది. ఒకటి ఇది లెస్ దాన్ అని పెట్టవచ్చు, లెస్ దాన్ అని పెడితే ఆటోమేటిక్గా ఒక ఇటరేషన్ తగ్గుతుందిగా. అక్కడ తగ్గించామంటే ఇక్కడ తగ్గించుకోవాలి, లేదా i = n-1 అని పెట్టచ్చు, అంతే కదా. సో నాకు ఈ నెంబర్స్ అన్ని ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయి, అలా కాదు, నెంబర్స్ మొత్తం ఒకే లైన్లో రావాలి. అప్పుడేం చేయాలి? n = ప్రింట్ దగ్గర n = స్పేస్, ఇక్కడ కూడా n = స్పేస్.
ఎండ్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం ఇన్పుట్ అవుట్పుట్ చెప్పుకునేటప్పుడు. కాకపోతే ఇక్కడ ఏమైంది, డన్ అన్నది కూడా సేమ్ లైన్లో వచ్చింది. సో ఇక్కడ ఎండ్ ఈక్వల్ టు స్పేస్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ నుంచి మనం బయటకు వచ్చి ఒక సింపుల్ ప్రింట్ పెట్టుకుంటే ఇక్కడ ఎండ్ అనేది డైవర్ట్ చేసినట్టు అయిపోయింది. ఏం ప్రింట్ చేయను, జస్ట్ ఎండ్ని డైవర్ట్ చేయడానికి జస్ట్ ఒక ప్రింట్ పెట్టుకుంటాను. స్వాపింగ్లో నేను ఏ ఈక్వల్ టు 10 అని ఇచ్చేసి బి ఈక్వల్ టు 20 అంటే సింపుల్గా ఏ కామా బి ఈక్వల్స్ టు బి కామా ఏ వాడవచ్చు. మనం వేరియబుల్స్ దగ్గర డిస్కస్ చేసాం, మల్టిపుల్ వేరియబుల్స్ మల్టిపుల్ వాల్యూస్. ఫస్ట్ది ఫస్ట్కి మ్యాప్ అయింది, సెకండ్ది సెకండ్కి మ్యాప్ అయింది. సో ఇది ఇవ్వకముందు ఇక్కడ ప్రింట్ ఏ కామా బి, ఇక్కడ ప్రింట్ ఏ కామా బి ఇస్తే మనకు ఆటోమేటిక్గా చేంజ్ అయిపోయింది. ఇదే కాన్సెప్ట్ని మనం ఇందులో యూజ్ చేసి టెంప్ లేకుండా ఇక్కడ ఏలోకి ఏం రావాలి, బి వాల్యూ రావాలి, బిలోకి ఏం రావాలి, ఏ ప్లస్ బి వాల్యూ రావాలి. ఫిబొనాచీలో ఏలోకి ఏ వాల్యూ రావాలి, బి వాల్యూ రావాలి, బిలోకి ఏం రావాలి, ఏ ప్లస్ బి వాల్యూ రావాలి. కొంచెం బ్రేక్ తీసుకోండి, ఈరోజు వైల్ లూప్ కంప్లీట్ చేస్తాను ఎట్టి పరిస్థితుల్లో కూడా. కాకపోతే కొంచెం బ్రేక్ తీసుకొని ఒకసారి రివైజ్ చేసుకునే వాళ్ళు రివైజ్ చేసుకోండి. కాదు నేను కొంచెం ఫ్రీగా ఉండాలంటే బయటకు వెళ్ళి టీ తాగేసి వచ్చి లేదా టిఫిన్ చేసి వస్తానంటే టిఫిన్ చేసి వచ్చి ఒక హాఫ్ అన్ అవర్లో స్టార్ట్ చేస్తాను. నేనైతే కొంచెం కన్ఫ్యూజన్ వేలోనే చదువుతాను క్లాసెస్. అప్పుడే మీకు రేపు డిఫికల్ట్ సినారియోస్ ఎదురైనప్పుడు మీరు ఆలోచించగలరు. కన్ఫ్యూజన్ వే అంటాం కంటే కూడా ఆలోచించే విధంగా చెప్తాను. ఆలోచనే మనకి ఇంపార్టెంట్. మనకు ఆలోచన కూడా ఒక్కసారి రావాలంటే అవ్వదు, అది ఇక్కడి నుంచి ఇప్పుడు స్టార్ట్ అయితేనే. ఇప్పుడు ఏ ప్రిపరేషన్ లేకుండా ఎంసెట్ ఎగ్జామ్ రాయమంటే నువ్వు రాయగలవా? ఆ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, ఎటువంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, ఎటువంటి క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలి అన్నది చేస్తేనే నీ మైండ్ దానికి తగ్గట్టుగా ట్యూన్ అయింది. మాక్ ఎగ్జామ్స్ రాస్తే దానికి తగ్గట్టుగా ఇంకా బాగా ట్యూన్ అయింది. సో మనం చేసే చిన్న చిన్న ప్రోగ్రామ్సే దానికి తగ్గట్టుగా చేసుకుంటే రేపు రియల్ టైంలోకి వెళ్ళినప్పుడు ఇబ్బంది లేకుండా కొంచెం ట్యూన్ అవుతూ వస్తుంది. లేదు ఇప్పటికే లోడ్ ఎక్కువైంది ఆగిపోదాం అంటే ఆగిపోదాం ఈ రోజుకి. సో మీరు చెప్పేదాన్ని బట్టి నేను కంటిన్యూ చేయాలా ఆపాలా అని డిసైడ్ అవుతాను. ఆపమంటావా కంటిన్యూ చేయమంటావా? అందరిని అడుగుతాను, నేను ఒకదాన్ని కాదు. ఎవరు చెప్పట్లేదు కాబట్టి 1 by 1 అడుగుతాను అంతే. ఇవాళ కంటిన్యూ చేసుకొని రేపు ప్రాక్టీసా? ఇవాళ కంటిన్యూ చేసుకుంటే ఇంకొక హాఫ్ అన్ అవర్ క్లాస్ ఉంటుంది, తర్వాత ప్రాక్టీస్ చేసుకోకూడదా? అంటే కొంచెం కొత్తగా ఉండే వాళ్ళకి మీ సైడ్ నుంచి నేను మీ ప్లేస్లో కూర్చొని ఆలోచించలేను. ఇప్పుడు నా ప్లేస్లో కూర్చుంటే ఏ ముందులో చెప్పేవచ్చులే అనిపించింది, కానీ ఫస్ట్ టైం వచ్చే వాళ్ళకి మీరు మాత్రం అది చెప్పగలరు. నేను ఇది టేక్ ఓవర్ చేసుకోగలను, ఇంకా ఎక్స్టెండ్ చేసుకోగలనా, ఎక్స్టెండ్ చేసుకుంటే ఇది కూడా మర్చిపోతానా అన్నది మీరు మాత్రమే చెప్పగలరు. ఈ ప్లేస్లో నాకు అన్నీ వచ్చినట్టుగానే ఉంటుంది, నేను అన్నీ వచ్చినట్టుగానే ఫీల్ అవుతాను. అందుకని మిమ్మల్ని అడుగుతున్నాను. ముఖేష్, మురళి, మీరు సరే ఈరోజు కాపేసి ప్రాక్టీస్ చేయండి, రేపు చేద్దాం.
అందుకే మనకి సిలబస్ అయిపోవడం కంటే కూడా అర్థం అవ్వటము, మనం ప్రోగ్రామ్స్ రాయగలగటము ఇంపార్టెంట్. యూట్యూబ్లో ఒక ట్యూటోరియల్ ప్లేలిస్ట్ తీసుకుంటే పైథాన్ మొత్తం నేర్చుకుంటా, కానీ రాయలేకపోతే ఎప్పుడైనా మన ప్రాక్టీస్ మనం అర్థం చేసుకొని మనం ఇంప్లిమెంట్ చేయడమే ఇంపార్టెంట్. ఈ స్వాపింగ్ నెంబర్స్ తీసుకున్నా ఏది తీసుకున్నా మనం అంతా ఇంతకుముందు చేసినవి. కాకపోతే ఆ ఫిబొనాచి నెంబర్లో మనకి స్వాపింగ్ తప్ప ఏమీ లేదు. కాబట్టి దాన్ని ఈ లూప్తో ఇంటరాక్షన్ చేసి ఎక్కడ కండిషన్స్ పెట్టాలి, కండిషన్స్ ఎలా పెట్టాలి అన్నదే ఇంపార్టెంట్. అది తెలిస్తే ఏం లేదు, ఎప్పుడు వేరియబుల్ క్రియేట్ చేసుకోవాలి, ఎప్పుడు లూప్ వాడాలి, ఎప్పుడు కండిషన్ వాడాలి, ఇవి మనకి బాగా తెలియాలి. ఎన్ని ప్రాక్టీస్ చేస్తే అంత. నేను కండిషనల్ స్టేట్మెంట్ నిన్న మీరు కొంతమందికి ఒక మిస్టేక్ కూడా చేశారు. నేను కండిషనల్ స్టేట్మెంట్స్ ప్రోగ్రామ్ అన్నీ ఇచ్చి ఒకదానికి కండిషనల్ స్టేట్మెంట్స్ అవసరం లేనిది ఇస్తే మీరు కండిషనల్ స్టేట్మెంట్ గురించి ఆలోచిస్తున్నారు, దానికి ఇఫ్ ఎలా పెట్టాలా అని. సో రేపు రియల్ టైంలో ఈ ప్రోగ్రామ్ కండిషనల్ స్టేట్మెంట్ మేనా, ఈ ప్రోగ్రామ్ లూప్ మేనా అని వాళ్ళు టాస్క్ ఇవ్వరు కదా. వాళ్ళు ఇచ్చిన టాస్క్ని బట్టి నువ్వు కండిషనల్ స్టేట్మెంట్ వాడాలా, అవసరమా లేదా, లూప్ వాడాలా లేదా, లూప్ లోపల ఇఫ్ వాడాలా లేదా అని నువ్వు డిసైడ్ అవ్వాలి. సో ఇచ్చిన టాస్క్ని బట్టి మనం థింక్ చేయాలే కానీ ఈ టాపిక్ జరుగుతుంది, ఈ టాపిక్ మేనే అన్నట్టుగా మనం చేయకూడదు. నేను చాలామంది ఆ మిస్టేక్ చేశారు, ఒకళ్ళు ఇద్దరే కాదు, ఫస్ట్ అందరూ అలాగే థ్రాట్ చేశారు. ఒకరిద్దరికి అయిపోయిన తర్వాత వాళ్ళు పక్కన వాళ్ళకి ఇంటి ఇవ్వడం వల్ల వాళ్ళు కరెక్ట్గా చేశారు. ఆ హింట్ రాకపోతే చాలామంది కూడా హింట్ అందుకోకుండా ఉంటే అలాగే చేసేవాళ్ళు. సో అందుకని మనం క్వశ్చన్ని మనకి ఏది అవసరం అయింది, ఏది అవసరం లేదు, ఎక్కడ వేరియబుల్ క్రియేట్ చేయాలి, ఎక్కడ కండిషన్స్ వాడాలి, ఎక్కడ లూప్స్ వాడాలి, ఈ కాన్సెప్ట్ మనం ట్రై చేసుకోవడానికి చేయాలి. అది లేనిది మనం ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ అన్నీ తెలిసినా కూడా, ఫంక్షన్స్, లూప్స్ అన్నీ తెలిసినా కూడా వేస్ట్. అది ఉంటేనే నెక్స్ట్ కాన్సెప్ట్స్ మన అర్థమవుతాయి. ఈ తెలిసినా తెలియకపోయినా నెక్స్ట్ కాన్సెప్ట్స్ అర్థమవుతాయి. బట్ ఎప్పుడైనా రియల్ టైం ఏదన్నా టాస్క్ చేయాలి అనుకున్నప్పుడు మాత్రం ఈ మూడు ఉంటేనే మనం చేయగలము. ఎప్పుడు దేనికి వేరియబుల్ క్రియేట్ చేసుకోవాలి, దేనికి అవసరం లేదు, ఎప్పుడు ఎలా చేయాలి అన్నది ఈ మూడు ఉంటేనే మనం చేయగలం. అందుకని వీటి మీద నేను ఎంత టైం స్పెండ్ చేస్తున్నాను, ఇంత సాగదీసి చెప్తున్నాను. ఫిబొనాచి నెంబర్స్ ఇన్ని వేస్లో చెప్పాల్సిన అవసరం లేదు, అవుట్పుట్ వస్తుంది అని చెప్పొచ్చు. కాకపోతే మనకు తెలియాలి ఎన్ని వేస్లో చేయొచ్చు, ఎలా థింక్ చేయాలి, ఏంటి అనేది మనకు తెలియాలి. మనం ఇక్కడి నుంచే పదును పెట్టాలి బ్రెయిన్కి. ఇప్పుడు నేను హింట్ ఇస్తే ఇలా చేయొచ్చు అని మీరు రేపు ఆలోచించడానికి ఉంటుంది. ఫిబొనాచి నెంబర్స్ ఇదిగో ఇలా చేస్తున్నాము, ఇలా వైల్ లూప్ వర్క్ అవుతుంది అంటే అంతవరకే మీ మైండ్ ఆగిపోతుంది. ఆన్లైన్లో వాళ్ళు ఉన్నారా, వెళ్ళిపోయారా?